యెషయా గ్రంథము 52వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. అందరం చదువుదాం. అందరి దగ్గర ఉన్న బైబిల్స్ అందరం కలిపి చదువుదాం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందినవాడొక్కడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపెట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకునుము. మరి దేవుడు చదవబడ్డ ఈ కొద్ది వచనాల్లో నుండి ఈ సాయంకాలం ముందు మనకు అవసరమైన భాగాన్ని ఆయన మనకు వివరించునుగాక. ఆయన మాట్లాడతాడని నమ్ముతున్నారా? దేవుడు ఆయన కృపను బట్టి ఆయన మనతో మాట్లాడుగాక. దయచేసి అందరూ కూర్చుని చేరువచ్చిన మీ అందరికీ కొంచెం మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? పోయిన బుధవారం వర్తమానం ఎంతో కొంతమంది కానీ అర్థమైంది అనుకుంటున్నాను. సంతోషించండి. ఎందుకంటే హక్కు ఎవరికంటే? మనం నవ్వితే ఎవరు ఏడుస్తారు? మనం ఏడిస్తే ఎవరు నవ్వుతారు? కాబట్టి వాడు ఆడవడం నాకు ఇష్టం, వాడు నవ్వడం నాకు ఇష్టం లేదు. వాడు ఎప్పుడు నన్ను చూసి ఎలా ఉండాలంటే, నేను చూసినప్పుడు ఎలా ఉండాలంటే, కారణం ఏమంటే మనకి దేవుడు ఇచ్చిన స్వాతంత్రం ఏంటో మనకు అర్థమైతే వాడు అసలు కుప్పకూలిపోతాడండి. వాడికి మన మీద హక్కే ఉండదు. ఎక్కడ చూసినా మనదే. ఇప్పుడు ఇక్కడ శ్రీ చైతన్యలో ఆయన ఎవరికో ఫస్ట్ వచ్చినట్టుంది ర్యాంక్. ఆయన ఎక్కడ చూసినా ఆయన ఫోటో ఎలా పెడతారు తెలుసా? చూసారా మీరు? ఎక్కడ ఏ కాలేజీకి పోయినా మరి స్టూడెంట్స్ అతని స్పెట్స్ ఇలా ఉన్నాయి. అతను ఎప్పుడు చూసారు? ఏంటి ఓ సంవత్సరం రాసింది, ఆయనకి భవిష్యత్తు ఏం జరుగుతుందో తెలియదు ఆయనకి. కానీ మనకి భవిష్యత్తు ఏంటో తెలిసినప్పుడు ఎక్కడ చూసినా ఎలా ఉండాలంటే, హాస్పిటల్లో ఉంటే ఒకసారి ఒక ఆయన దగ్గర అలాగే ఆయన చనిపోతున్నాడని తెలిసి కొన్నిసార్లు ఆరాధనలో కూడా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి షిండే అంకుల్ చెప్పారు, అప్పుడే పాట పాడతారంటే ఏమనంటే, ప్రభువా నువ్వు నన్ను విడిపించినందుకు వందనాలయ్యా, మేము విమోచింపబడిన వారమయ్యా అంటారు. సంఘమంతా ఆహా ఊహో అంటారు. వెంటనే ఇంకోళ్ళు మైక్ పట్టుకొని, ప్రభువా నా వేటాలుతుందో తెలియట్లేదు ప్రభువా, అది పగిలిపోతుంది. పాటలు ఉంటాయి కదా, ఏ దారిలో నావా ఆయన అంటాడు. ఒక్క క్షణంలో ఎలా విమోచించబడతావు, ఒక్క క్షణంలో నీ నా వేటాలుతుందో తెలియకుండా ఎట్లుంటావు. కానీ మనం పాడే గీతాలు ఏమంటే సియోను గీతాలు పాడడానికి వచ్చాము ఇక్కడికి. కొంతమంది పాడతారు ఆరాధన స్టార్టింగ్లోనే, ఇంతలోనే కనబడి అంతలోనే. అరే ఆరాధన స్టార్టింగ్లో ఇంతలో కనబడి అంతలో మాయమైపోవడానికి ఏమీ లేదు కదా. మనం అక్కడి నుండి ఉన్నాం, అక్కడి వరకు ఉండేవాళ్ళం మనం. కానీ ఎప్పుడు స్తుతి గీతాలు, హృదయంలో సంతోషం. ఎందుకంటే మీలో ఎప్పుడు సంతోషం ఉంటుందో దెయ్యాన్ని చావు దెబ్బ కొట్టచ్చండి. కానీ మనలో ఎప్పుడు బాధ వస్తుందో వాడు మన చావు దెబ్బ కొడతాడు. కానీ ఎన్నడూ అలా ఉండకుండా మనదే పై చేయిగా ఎప్పుడు తంబిలాగే ఉండాలి. మనది ఎప్పుడు వచ్చిన ఆరాధనకు వచ్చిన, బుధవారమైనా ఆదివారమైనా, ఉద్యోగానికి వెళ్ళినా ఎక్కడ దేవుడా ఈ సుదర్శ చెప్పాడని రాకూడదు. కానీ సంతోషం మీకుగా మీరు దేవుని నుండి పొందుకున్న మేలులు బట్టి, దేవుడు మీతో వ్యవహరించిన విధానాన్ని బట్టి మీకుగా దేవుడు ఆ శక్తిని ఇచ్చింది గాక. సరే, ఎంతమంది మరి ఈరోజు వాక్యాంశానికి సిద్ధపడి ఉన్నారు? నేను సిద్ధపడి, నువ్వు సిద్ధపడి రావాలి కంటే నేను సిద్ధపడాలి, మీరు సిద్ధపడాలి. నేనెందుకు సిద్ధపడాలంటే, ప్రభువా నీ ఆలోచన ఏంటో నాకు తెలియజేయి. ఎందుకంటే చేరువచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టడం నా వల్ల కాదు. కానీ 5,000 మందికి భోజనం పెట్టాలన్నా నీవే పెట్టాలి, 7,000 మంది తినాలన్నా నీవే పెట్టాలి. మరి మీరు దేనికి సిద్ధపడి రావాలి? ప్రభువా నా కోసం ప్లేట్ ఏది ప్రభువా? వచ్చిన వాళ్ళందరూ భోజనం చేస్తున్నారు, మరి నా కోసం నేను దేనికి వచ్చాను? నాకో ప్లేట్ కావాలి కదా. మీకు ఏది లోపంగా ఉంటే దేవుడు అది ఇచ్చిన గాక. ఒకవేళ ఫైబర్ లోపంగా ఉంటే, ఒకవేళ ప్రోటీన్ లోపంగా ఉంటే, ఏది కావాల్సిన దేవుడు ఆయన కృప చొప్పున అనుగ్రహించిన గాక. దయచేసి ఒక్కసారి చదివిన లేఖనాలకు మళ్ళీ ఒకసారి వెళ్దామండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. సియోను లెమ్ము 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 లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, ఓ పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకొనుము, నీ సుందర వస్త్రాలు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒక్కడైనను, సున్నతి పొందిన వాడు ఒక్కడైనను, అపవిత్రుడైన వాడు ఒక్కడైనను నీ లోపలికి రాడు. ఇంపాసిబుల్. నీ లోపలికి వచ్చే ప్రసక్తే లేదు. చదవండి బ్రదర్.
ధూళి ధూళి దులుపుకొనుము. ఇక్కడ కూడా ఈ ఆరాధన అయిన తర్వాత కొంతమంది ధూళి దులుపుకోవాలని కోరుతున్నాను. కొంచెం పట్టిన తుప్పు కొంచెం ఇదివరకు చిన్నప్పుడు నాన్నగారు మమ్మల్ని తిట్టినప్పుడు మేము పక్కకి నవ్వుకునే వాళ్ళం విషయంలో. నాన్నగారు అనేవాళ్ళు అంటే మేము ఇప్పుడు నా తలతక్కగా ఏమైనా కొన్ని చేస్తే పిచ్చిగా చేస్తే నీ మెదడుకి ఏమైనా బూజు పట్టిందా అనేవాళ్ళు. ఆ తిట్టిన తర్వాత పక్కకి నవ్వుకున్నాం. మెదడుకి బూజు పట్టడం అంటే అసలు ఏ లెవెల్లో తిట్టారు చూడమని. ఇప్పుడు ఏమంటే బూజు ఏమవ్వాలంటే కొంచెం దులపబడాలన్నమాట ఈ సాయంకాలం ముందు. దేవుడి దయ చూపించిన గాక. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. ఇది ఎలా ఉన్నదంటే పూర్తిగా నిరాశలోనికి, పూర్తిగా కృంగిన స్థితిలో ఉన్నవాడి దగ్గరకు వచ్చి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే లే, ధూళి దులుపుకో, ఒక్కసారి లేచి కూర్చుండు. ఇదేంటంటే బలంగల్లోలా నిలబడు. ఎంతమందికి అర్థమవుతున్నదో. కానీ మీరు గమనించండి, యెషయా ప్రవక్త ఒక వింతైన ప్రవక్త అండి. ప్రవక్తలందరిలో యెషయా పెద్ద ప్రవక్తల్లో మరి ప్రారంభంలో ఉన్నవాడుగా కనబడతాడు. కానీ యెషయా ముందడి జీవితం అంతా ఒకరి మీద ఆధారపడ్డాడు. కానీ ఎప్పుడైతే చాలామంది ఉజ్జయ మీద ఆధారపడ్డాడు, కానీ ఎప్పుడైతే ఉజ్జయ దెబ్బతిన్న తర్వాత అప్పుడు అనుకున్నాడు, ప్రభువా అసలు ఎందుకు ఇలా ఉజ్జయకి ఇలా జరిగిందని. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళంగానే, ఎందుకంటే నీ భక్తి జీవితం నువ్వు ఎప్పుడైతే ఒకరి మీద అంటే ఒకవేళ నన్ను చూసి కొంతమంది అనుకోవచ్చేమనంటే సుదర్శి ఇట్లా యవ్వన ప్రాయం నుండి వాక్యం చెప్తున్నాడు, నేను కూడా అట్లా అనుకున్నా కొన్నిసార్లు. కానీ కొంతమంది అలా కుప్పకూలిపోయారు ముందు నుంచి. కానీ ఇప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలంటే ఒకరి భక్తి జీవితం ఒకరి మీద కన్నా దేవుడు, ఎందుకంటే మనలో ఎవరెప్పుడు విఫలం అవుతారో ఎవరికి తెలియదండి. ఆయనైతే ఎన్నడూ విఫలం అవ్వలేదు ఆయన. కానీ ఎప్పుడైతే యెషయా దేవుని యొక్క సన్నిధిలో కొంచెం మొరపెట్టి ప్రభువా అని ఎప్పుడు ఏడుస్తూ ఉన్నాడు, దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు. దర్శనానికి ముందు యెషయా వేరు, దర్శనం తర్వాత యెషయా వేరు. ఒకే యెషయా జీవితం సంపూర్ణంగా మారిపోయినది. అది ఎలా అయిపోయినదంటే ప్రవక్త చెప్పినట్లుగానే దేవుడు కొంతమందిని దాస్తాడట. దేనికంటే సరైన సమయంలో శత్రువు వచ్చేటప్పుడు వీరుడు ఏం చేస్తాడంటే తన అంబుల పొది అంటే తెలుసు కదా, బాణాలన్నీ దాచేది. దానిలో ఎప్పుడైతే బలమైన శత్రువు వచ్చేటప్పుడు వీరుడు ఏం చేస్తాడంటే ఒక్కసారికి అంబుల పొదిలో ఉండే బాణాన్ని తీసి దాన్ని అంటారు కదా, ఏమంటారు దాన్ని, ధనస్సు అంటారు, లేకపోతే విల్లు. ఆ విల్లులో పెట్టి లాగి కొడితే ఎలా బాణం దూసుకెళ్ళిపోతుందో, కొన్నిసార్లు దేవుడు కొంతమంది వ్యక్తిని వారి జీవితాలని వారికి తెలియకుండానే అంబుల పొదిలో దాచినట్లుగా దాస్తాడంట. ఎందుకంటే సరైన సమయానికి తీస్తాడాలని, తీసి వదిలితే శత్రువు గుండెల్లోనికి చొచ్చుకుపోవాలి. ఇప్పుడు యెషయాకి దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఎందుకంటే అంబుల పొదిలో దాస్తున్నాడు, ఎందుకంటే శత్రువు గుండెల్లోకి దూచుకుపోవాలి. యెషయా చెప్పిన ప్రవచనాలు సామాన్యమైన ప్రవచనాలు కాదండి. కానీ ఎప్పుడైతే యెషయా దేవుని యొక్క హస్తాల్లోనికి వచ్చాడో, వచ్చిన తర్వాత దేవుడు యెషయాని మనం చాలాసార్లు విన్నాం. యెషయా గ్రంథం ఒకవైపు పెట్టి బైబిల్ మొత్తం ఒకవైపు పెడితే యెషయా 1 నుండి 66 అధ్యాయాలు, బైబిల్ 1 నుండి గ్రంథాలు. ఈ 66 అధ్యాయాలు దాదాపు 66 గ్రంథాలను చూపుతూ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినదంటే ఒక్కసారి దేవుణ్ణి కలుసుకున్నాడు యెషయా. అయితే ఈ యెషయా ఎప్పుడైతే దేవుడు యెషయాని మన్నించి దేవుడు వాడేటప్పుడు మీరు ఎక్కువ సియోను కుమార్తె అనే పదాన్ని చూసేది యెషయా గ్రంథంలోనే అండి. ఈ సియోను గురించి యెషయా 1వ అధ్యాయం నుండి మాట్లాడుకుంటూ వస్తున్నాడు. కేవలం ఇక్కడ 52వ అధ్యాయంలో కాదు, కానీ 1 నుండి మొదలు పెట్టాడు. ఒకసారి అలా రిఫరెన్స్లు చూసి వాక్యంలోనికి వెళ్దాం. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు. అందరు తీసారా అండి? ఎంతమందికి ఓపెన్ చేశారా బైబిల్స్? చదవండి బ్రదర్. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము. బ్రదర్ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ద్రాక్ష తోటలోని గుడిసెవలను దోసెపాదలలోని పాకవలెను ముట్టడి వేయబడిన పట్టణము వలెను సియోను కుమార్తె విడవబడి ఉన్నది. ఇక్కడ సియోను కుమార్తె గురించి మొట్టమొదటిగా దేవుడు యెషయాతో మాట్లాడినప్పుడు ఇప్పుడు యెషయా ఏమంటున్నాడంటే ప్రవచనం చెప్తున్నాడు. మొట్టమొదటి తన అధ్యాయంలో అతను ఎప్పుడైతే దాన్ని చెప్తా మొట్టమొదటిగా అతను ఏమంటున్నాడంటే తన ప్రవచనం ప్రారంభించిన మొట్టమొదటి దినాల్లో, ఇప్పుడు సియోను కుమార్తెను చూడండి, అప్పటికి యెరూషలేము శత్రువుల చేతిలో పట్టుబడి ఉన్నది కనుక మొదటి అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే ఈ సియోను చుట్టూ శత్రువుల చేత కంచె కట్టబడి చుట్టూ శత్రువులంతా వచ్చి దీన్ని లోపరుచుకుంటున్నారని చెప్పి దాని యొక్క బాధాకరమైన స్థితిని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి 3వ అధ్యాయం 16-17. మరియు యెహోవా సెలవిచ్చినదేదనగా సియోను కుమార్తెలు. బ్రదర్ ఎందుకని ఒక సియోను కారణం ఏమంటే మీరు గమనించండి, దేవుడు ఎన్నడూ ఏ ఒక్కరిని బందీలుగా ఉండడానికి దేవుడు ఎన్నడూ సృజించలేదండి. దేవుడు ఎవరినైనా దేనికి చేశాడంటే స్వతంత్రులుగా ఉండడానికి చేశాడు.
దేవుడు మనిషిని చేసినప్పుడు కూడా బందీగా ఉండడానికి చేయాల. దేవుడు స్వతంత్రంగా, ప్రతి మనిషి ఎలా ఉండాలంటే దేవుడి దృష్టిలో ప్రతి ఒక్కళ్ళు ఏ ఒక్కడు కూడా ఏ దాసత్వం కింద ఉండకూడదు, ఏ బానిసత్వం కింద ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే నేను దేవుని కుమారుని, దేవుని కుమార్తెను. ఏ శత్రువుకి నా మీద అధికారం లేదు, ఏ దేశానికి, ఏ రాజుకి, ఏ ఎమ్మెల్యేకి, ఎవరికి నా మీద అధికారం లేదు. కారణం ఏంటంటే నేను ఒక ఫ్రీడమ్, అంటే స్వేచ్ఛ ప్రపంచంలో స్వేచ్ఛ జీవిగా జీవించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సియోను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు కారణం ఏమనంటే, మీరు గమనించండి, దేవుడి కృప చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు కొన్నిసార్లు అందరితో మాట్లాడండి, కొన్నిసార్లు ఎవరితో మాట్లాడతాడంటే ప్రత్యేకమైన తన గుంపుతో మాట్లాడతాడు. ఆయనకంటూ ప్రత్యేకమైన ప్రజలు ఉంటారు, ఆయనకంటూ ప్రత్యేకమైన ప్రదేశాలు ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుందో? ఆయనకంటూ ప్రత్యేకమైన కుటుంబాలు ఉంటాయి. దేవుడు అందరినీ ఒకే లెక్కన తీర్చాడు. కొంతమందికి ఆయన దృష్టిలో ఏంటంటే చర్చి మొత్తం ఒక రేంజ్లో ఉంటారు, కానీ కొంతమంది విశ్వాసులు మాత్రం ఆయనకి దగ్గరగా ఉండేవాళ్ళు ఉంటారు. వారికి కారణం అంటే మనకిప్పుడు మన పొజిషన్ ఎక్కడంటే చర్చిలో పాస్టర్ గారు ముందా, పాస్టర్ గారు వెనకాల, లేకపోతే అక్కడ ఇక్కడ కాదు. మన పొజిషన్ ఎక్కడంటే క్రీస్తులో నీకంటూ ఒక స్థానం ఉండాలి నీకు. అయితే దేవుడు కృప ఎంత అద్భుతమో చూడండి. ఈ విశ్వమంతా చేసిన తర్వాత దేవుడు తను అనుకున్నాడు ఏమనంటే ఒక భూమి ఉండాలి. ఇవన్నీ కోరుకున్న సమయాల్లో మీకు ఎంతమంది తెలుసు సూర్యుడు ఒక నక్షత్రమేనా? చదువుకున్న వాళ్ళు ఉంటే మీరు ఆశ్చర్యపోమాకండి, సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. అయితే ఈ సూర్యుడు చుట్టూ ఎన్ని గ్రహాలు, రౌండ్గా లేదనుకోబాకండి, సూర్యుడు ఫీల్ అవ్వడు, మీరు ఫీల్ అవ్వమాకండి. సూర్యుడు అనుకోండి, అది మీరు ఎవరు సూర్యుని చూడలేదు కదా, చూడలేదా? చూశారు కదండి. సరే, సూర్యుడు ఫీల్ అవ్వడం, మీరు ఫీల్ అవ్వదు, ఇది సూర్యుడు అనుకోండి. సూర్యుడు చుట్టూ ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి? ఏ గ్రహం తెలియపోయినా ఒక గ్రహం తెలియాలి. శని గ్రహం అనేది ఒకటి గుర్తుంటుంది జనాలుగా. ఎన్ని గ్రహాలు తిరుగుతున్నాయి అంటే దాదాపు 9 గ్రహాలు తిరుగుతున్నాయి. 9 ఇప్పుడు కూడా తిరుగుతున్నాయి. మనం ఎక్కడ ఉన్నాం? భూమి తిరుగుతూనే ఉందండి. మీకు అర్థమైనా అంటే భూమి తిరగడానికి మనం ఎట్లా తిరుగుతామని అర్థం కాదు, భూమి తిరుగుతుంది, మనం కూర్చొని ఉన్నాం. అయితే 9 గ్రహాలు ఇలా వరుసగా తిరుగుతూ ఉంటే, కానీ దేవుడు జీవాన్ని 9 గ్రహాల మీద పెట్టలేదు ఆయన. కానీ ఆయన కృప దేన్ని తాకింది తెలుసా? చాలా చిన్న భూమిని మాత్రమే తాగింది ఆయన కృప. ఓకేనా? ఎంతమందికి అర్థమవుతుందో? సరే, ఈ చిన్న భూమిని దేవుని యొక్క కృప తాకిన తర్వాత విశ్వం నుండి చూస్తే భూమి చిన్నదే, కానీ భూమి మీద ఉన్న మనకి భూమి చిన్నదా? చాలా పెద్దది. చాలా దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అనేక దేశాలు ఉంటే అనేక దేశాలని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కానీ ఆదాముని పెట్టేటప్పుడు ఏదైనా తోటను మాత్రమే దేవుడు, ఏదైనా తోటలోనే దేవుడు ఆదాముని పెట్టాడండి. మనం ఆదికాండలో చదువుతున్న కథ అంతా ఎక్కడున్నది? ఏదేను. అదే దేవుడు ఎప్పుడైతే మనిషి పడిపోయిన తర్వాత ఈజిప్ట్ ఉన్నది, అదే దేశాలు, ఇంకా చాలా 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 దేశాలు ఉన్నాయి. కానీ అన్ని దేశాలను దేవుడు ఏర్పాటు చేసుకోలే. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం ఏంటంటే మొట్టమొదటిగా సియోను. చాలా చిన్న స్థలం అది, కానీ కృప దేన్ని తాకిందంటే సియోన్ని తాకింది దేవుని కృప. దావీదు అక్కడ రాజ్య పరిపాలన చేశాడు. కొంతకాలమైన తర్వాత ఇప్పుడు దావీదు కాదు కానీ దావీదుని మించిన గొప్ప రాజుని దేవుడు పంపేటప్పుడు అప్పుడు కృప దేన్ని తాకిందంటే చిన్న బెత్లెహేమును తాకిందండి. ఎంతమందికి అర్థమవుతుందో? కృప ఏమవుతుందంటే మెట్లు దిగి వస్తున్నది ఇక్కడికి. ఇలా ఆలోచిస్తే ఈ భూమి మీద ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉంటారు? కానీ ఇన్ని కోట్ల మందిలో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని నీ హృదయంలో ఎలా ఉండాలి? ఈ విశ్వంలో భూమి ఎంత, భూమిలో భారతదేశం ఎంత, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎంత, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లా ఎంత, దాంట్లో విజయవాడ ఎంత, దాంట్లో నువ్వెంత, నీకున్న గుండె ఎంత, ఆ గుండెలోనికి దేవుడు దిగి రావడం అంటే గ్రేస్ ఏమవుతుందంటే కృప ఇంకా దిగుతుంది, ఇంకా మెట్లు దిగి ఎక్కడి దాకా వచ్చినదంటే ఒక అల్పుడు చేరి ప్రార్థిస్తే పరలోకం కదిలి పరలోకం నుండి జవాబు తెచ్చేంత దగ్గరగా కృప తాకినదండి. కారణం ఏంటంటే దేవుడు ఒకడు కోరుకుంటున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా బానిసత్వం ఉండకూడదండి. ఆయన అడుగు పెట్టాడంటే అక్కడ స్వతంత్రం వచ్చి తీరాల్సిందే అక్కడ. ఎందుకంటే బానిసలుగా ఉన్నవాడు, ఎంతమంది బానిసలుగా ఉండకూడదని కోరుతున్నారు? నేను ఇంతకుముందు లాస్ట్ టైం మీకు చెప్పాను, గుర్తులేదు నాకు. ఒకసారి ఒక ఆయన ఇలాగే సేవకుడికి వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఇవ్వగానే జైల్లో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు ఆయనకి. చెప్పినట్టున్నాను, జైల్లోకి వెళ్ళి వాక్యం చెప్తే ఒక్కడి తప్ప అందరూ విన్నారట. తర్వాత సంవత్సరం ఆ ఒక్కడిని తప్ప అందరూ వదిలిపెట్టారంట. కారణం ఏంటంటే స్వతంత్రం పొందాలని ఆశ నీకు ఉండాలి. దేవుడు ఏం కోరుతున్నాడంటే ఇక్కడున్న కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు మీ చేతుల మీద ఒక్క సంఖ్యలో కూడా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడండి. మీకు ఇష్టంగా ఉందా సంఖ్యలతో రావడం? ఊహించండి, ఇప్పుడు నేను చర్చికి వచ్చి మీరు ఒకవేళ వచ్చేటప్పుడు దీనికి సంఖ్యలు,
దీనికి సంఖ్యలు, దీనికి సంఖ్యలు, దీనికి సంఖ్యలు, ఇలా ఉండి చర్చికి నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు అంటే ఏమంటారు? కానీ శరీరానికి సంఖ్యలు లేవు, కానీ ఈరోజు చాలామంది ఆత్మకి సంఖ్యలు పడ్డవండి. కానీ ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు దేవుడి వాక్యం, ఓ సియోను కుమార్తె లే, ఒక్కసారి విదిలించుకునే సంఖ్యలను విడిపించుకో. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు స్వాతంత్రంగా ఉండే శక్తిని దేవుడు మన మధ్యలో ఇచ్చాడు. కానీ నువ్వు బందీగా ఉన్నావా, స్వతంత్రుడు, ఆ విషయం నీకే తెలియాలి, దేవుడు దయ చూపించిన గాక. కానీ దేవుడు సియోను ఏమనుకున్నాడంటే, ఈ సియోను ఎవరి బానిసత్వం కింద ఉండకూడదు, కానీ సియోను స్వతంత్రంగా ఉండాలి. సియోను ఎవరు పరిపాలించాలంటే మహారాజే, దేవుడే పరిపాలించాడండి. కానీ ఎప్పుడైతే వీరిలో గర్వపు చూపు ప్రారంభమైనదట, ఒకసారి చదువుదాం యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16-17 వచనాలు. మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై. చూడండి ఇప్పుడు వారి పరిస్థితి, దేవుడు ఎన్నిక చేసిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితి. మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు. కొంచెం నిదానంగా చదవండి బ్రదర్. మెడచాచి నడుచుచు. ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయండి? అందరం చదువుతామా? బ్రదర్ మీరు చదవండి, మీతో పాటు మేము చదువుతాం. మెడచాచి నడుచుచు. ఎన్నడూ ఈ స్థితి మనలోనికి రాకూడదండి. ఎందుకంటే కృప సియోను వరకు వచ్చినది, కానీ సియోను ఎప్పుడైతే అహంకారాన్ని చూపితే దేవుడు సియోను వదిలిపెట్టాడు. ఆయన ఒకసారి చదువుతాం. మెడచాచి నడుచుచు, ఓరచూపులు చూచుచు, కులుకుతో నడుచుచు. అసలు దైవభక్తితో నడవాల్సిన వ్యక్తిత్వం కలిగిన పరిస్థితుల్లో వీళ్ళు కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జెలను మ్రోగించుచున్నారు. కాబట్టి ప్రభువు, అందువల్ల ఏ దేవుడైతే సియోను స్వతంత్రంగా ఉండాలని చేశాడో అదే దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, చదువు బ్రదర్. కాబట్టి ప్రభు సియోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును. చదవండి. యెహోవా వారి మానమును బయలుపరచును. ఆ దినమున యెహోవా. చాలు బ్రదర్ అక్కడ, ఎందుకంటే ఇంకా చాలా పెద్దది అయిపోతుంది సబ్జెక్ట్. కానీ ఇప్పుడు ఏ సియోను స్వతంత్రంగా ఉండాలో అదే సియోను దేవుడు అంటున్నాడు. ఇంకొన్ని ఉన్నాయండి రిఫరెన్స్లు, నాకు ఉన్న సమయానికి వాటిని నేను తాకలేను, కానీ ఇంకొన్ని ఉన్నాయి రిఫరెన్స్లు. సరే, దేవుడి దగ్గర మన సమయానికి తగ్గట్టు దేవుడు నడిపించిన గాక, కావాల్సిన సబ్జెక్ట్ హిట్ చేయడానికి. కానీ ఎప్పుడైతే ఈ సియోను సరిగా నివసించట్లేదో, ఇప్పుడు చూడండి, ఒకే ప్రవక్త అన్ని కండిషన్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. యెరూషలేము యొక్క కండిషన్, సియోన్. ఒకసారి అన్నాడు, నువ్వు విడువబడిన దాని వల్లే ఉన్నావు అన్నాడు. 3వ అధ్యాయానికి వచ్చి అన్నాడు, కారణం ఏంటంటే నువ్వు కులుకుతూ నలుస్తున్నావు, నీ నడకలోనే వ్యత్యాసం ఉన్నది, జీవితంలోనే వ్యత్యాసం ఉన్నది. కానీ ఇప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి వద్దు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలన ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు. ఇప్పుడు వరకు కల్మషంతో ఉన్నారు కదా, ఈ కల్మషాన్ని కడగడానికి దేవుడు అక్కడ రెండు కార్యాలు కనపడుతున్నాయి. తీర్పు తీర్చు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు. ప్రవక్త అంటాడు, అయ్యా తీర్పు తీర్చే ఆత్మ, దహించు ఆత్మ, వీటి గురించి మాట్లాడేటప్పుడు కారణం, నువ్వు దేవుని యొద్దకు వచ్చినప్పుడు తీర్పు నీ మీద పడుద్ది. ఎంతమంది తీర్పు నా మీద పడుద్ది, తీర్పు నా మీద పడదు, తీర్పు మీ మీద పడుద్ది అని ఎంతమంది అంటారు? తీర్పు నా మీద పడదు అని ఎంతమంది అంటారు? కాదండి, నేను అడిగిన ప్రశ్న అర్థమైందా? నేను కూల్ అవుతా. దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత మీ మీద పడుద్దా పడదా అని అడిగిన ప్రశ్న అర్థమైందా? దేవుడి దగ్గరికి మీరు వచ్చారు, ఒక పాపిగా మీరు వచ్చిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత మీ మీద పడుద్దా పడదా అంటే క్షమాపణ కొరకు వస్తే. అన్నీ ఎలా చూశారంటే, మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నేను చెప్పనట్టు నా ఇంకో చూస్తాను. సరే, అయితే ప్రవక్త అంటాడు, నిజంగా ఆయన ఉగ్రత పడదు, కానీ ఉగ్రత దేన్ని అంటే ఒక సమయంలో భూమిని దేవుడు కాల్చబోతున్నాడు. ఆ అగ్నిని నీ మీద పంపడు, కానీ ఇంకో రకమైన అగ్నిని నీ మీదకి పంపుతాడంట. ఏ అగ్ని అంటే నీ ఆశను కూడా కాల్చి అగ్నిని దేవుడు నీ మీద పంపుతాడు. ఉగ్రత కుమ్మరించాడు, కానీ నిన్ను కడిగే అంత అగ్నిని మాత్రమే నీ మీదకి పంపిస్తాడంట. ఎందుకంటే ఇప్పుడు సియోను కుమార్తెకి ఏమేమి సరి అవ్వాలి? ఇంకా మళ్ళా ఓర చూపులు చూడకూడదు, మెడ పైకి ఎత్తకూడదు, కులుకుతూ నడవకూడదు, కాళ్ళు సరిగా మారిపోవాలి, నడక సరిగా మారిపోవాలి, నోటి మాట సరిగా మారిపోవాలి,
కారణం ఆ దేవుని యొక్క అగ్నిలోనికి వచ్చి నిన్ను నూతనమైన సృష్టిగా మార్చడం దేవుడు ప్రారంభిస్తాడు. చూడండి, ఒక్క యెషయా తాక్కుంటూ వస్తున్నాడు. ఒక్కసారి మళ్ళా మిగతా వాటికి వద్దు, సరే ఈ వచనంకి వచ్చేద్దామండి. 52వ అధ్యాయం 2వ వచనం. చదవండి. 52వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. సియోను లెమ్ము 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 లెమ్ము, నీ బలము ధరించుకొనుము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము, నీ సుందర వస్త్రాలు ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందిన వాడు ఒకడైనను అపవిత్రుడొక్కడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము. ఏ యెరూషలేము గురించి అయితే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఫస్ట్ అన్నాడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అన్నాడు, తర్వాత నువ్వు పాపంలో ఉన్నావు అన్నాడు, తర్వాత నిన్ను దేవుడికి అడుగుతాడు అన్నాడు. ఇవన్నీ వివరించిన ఇదే ఇప్పుడు యెషయాలోనికి దేవుని యొక్క ఆత్మ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే అదే యెషయా. కారణం ఏమైంది అంటే మీరు పాపంలో ఉంటే ఒకే సేవకుడు ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు క్షమాపణతో మీ ఇంటి దగ్గర ఏడ్చొస్తే అదే సేవకుడు ద్వారా నీ కన్నీటిని చూశానని దేవుడు మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఒకే సేవకుడు, ఒకే దైవజనుడు బలిపీఠం మీద నిలబడేది. కానీ వచ్చే ప్రసంగం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే నీకు దేవునితో ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు అసలు దేవుని ఎరగకుండా, దేవుని లెక్క చేయకుండా వచ్చి కూర్చుంటే సేమ్ సర్వెంట్. ఏ సేవకుడైతే ముందున్న వారంలో కృప గురించి మాట్లాడతాడో అదే సేవకుడు మరలా వచ్చి తీర్పు గురించి మాట్లాడతాడు. ఇది దైవజనుల్లోనే మార్పు కాదు, కానీ దేవుడికి నీతో ఉన్న సహవాసంలోనే మార్పు ఇది. ఇప్పుడు సియోను గురించి మాట్లాడినప్పుడు ఇదే యెషయా. ఇప్పుడు యెషయా ఎవరికి ఫేవరెట్ కాదు, ఎవరికి ఎనిమి కాదు. ఇదే యెషయా ఏడ్చావన్నాడు, నువ్వు కులుకుతూ నిలిచావన్నాడు, కానీ ఇదే యెషయాకు దేవుని ఆత్మ వచ్చింది. కారణం ఏంటంటే భవిష్యత్తును చూస్తున్నాడు. ఇప్పుడు యెషయా కాదు కానీ పరిశుద్ధాత్మే. ఎందుకంటే మనం ఆకాశంలోనికి వెళ్ళలేము, కానీ మన ఆకాశంలో తీసుకెళ్ళాలంటే హెలికాప్టర్ కావచ్చు. మనం ఆకాశంలోకి వెళ్ళాం, కానీ మన ఆకాశంలో తీసుకెళ్ళడానికి ఫ్లైట్ తీసుకెళ్ళగలదు. యెషయా భవిష్యత్తులోనికి వెళ్ళాడు, కానీ యెషయాను భవిష్యత్తులోనికి తీసుకెళ్ళాలంటే దేవుని యొక్క ఆత్మల ఎత్తి ఎప్పుడైతే చూపుచున్నదో చూసి ఇప్పుడు ఏమన్నాడంటే ఓ సియోను. ఏ సియోను? ఒకప్పుడు ఏడ్చిన సియోను, ఒకప్పుడు కృంగిన సియోను, ఒకప్పుడు విడవబడిన సియోను. అదే సియోను ఇంకా చూసాడు. ఓ సియోను లే, పైకి లే. ఎంతమంది లేచి నిలబడదాం అనుకుంటున్నారు? ఎక్కడ? ఆత్మీయమైన విషయాల్లో రోషంగా నిలబడడానికి, దైవికమైన విషయాల్లో ఒక జీల్ కలిగి నిలబడడానికి. ఇప్పుడు అన్నాడు ఓ సియోను లేచి నిలబడు. కారణం ఏమనంటే ఓ యెరూషలేమా లేచి కూర్చుండుము, నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. ఎవరో వచ్చి విప్పరు, నీకు నీవే మెడకట్లు విప్పి వేసుకొనుము వాటిని. కారణం ఏమయ్యా అంటే ప్రవక్త వర్తమానంలో చెప్తాడు, దేవుడు ఇశ్రాయేలును ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఉంచినప్పుడు వారు ఏడవడం ప్రారంభించారంట. ప్రభువా నేను బానిసత్వంలో ఉన్నాం, దయచేసి మమ్మల్ని విడిపించినప్పుడు దేవుడు మోషేను పంపినప్పుడు అనుకున్నాడంట మోషేనుగాను వారు స్వీకరిస్తే దేవుడు ఆ క్షణంలో విడుదల ఇవ్వగలడంట. కానీ మోషేను వారు పంపినప్పుడు వారు మోషేను ఫస్ట్ టైం రిజెక్ట్ చేసినప్పుడు మళ్ళా తిరిగి వెళ్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది మళ్ళీ తిరిగి మోషే వెళ్ళడానికి? 40 సంవత్సరాలు. ప్రవక్త అన్నాడు అసలు ఆ 40 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ఆ 40 సంవత్సరాల్లో దేవుడు తీసుకొచ్చి బ్యూలా దేశంలో వారిని పెట్టగలడు ఆయన. కానీ ఎందుకున్నారయ్యా అంటే వారు బందీలుగా ఉన్నా సరే బందీగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ వాక్యాన్ని మాత్రం తీసుకోవట్లేదు. ఈ రాత్రి కాలం అందరూ ఇక్కడ ఎవరైనా మీరు బానిసలుగా ఉండడానికి ఇష్టపడితే తప్ప ఇంకా ఏ వ్యక్తి బానిసగా ఉండడానికి అవకాశమే లేదండి. ఇది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నది. నువ్వు బానిసగా జీవితాంతం బతకాలంటే నువ్వు నీ లైఫ్ మొత్తంలో ఇక్కడ 100 మంది ప్రీచర్లు వచ్చినా నువ్వు ఈ రోజు బానిసవే, ఆ రోజు బానిసవే. కానీ నేను బానిసగా ఉండాల్సిన అవసరం లేదు నాయన. ఇశ్రాయేల్ని ఐగుప్తులో వచ్చి కలిసిన అదే దేవుడు, బబులోనులోనికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేల్ని కలిసిన అదే దేవుడు, పారసీకుల నుండి విడిపించిన అదే దేవుడు, రోమా నుండి విడిపించే అదే దేవుడు నన్ను ఈ రాత్రి కాలం అంతా బానిసగా ఉండడానికి ఆయన ఇష్టపడట్లేదు. నేను స్వతంత్రంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కారణం ఏమయ్యా అంటే కొన్ని బాండేజ్ చిన్న ఎందుకంటే ఈరోజు శరీరం మీద ఎవరి మీద సంఖ్యలు లేవండి. ఇక్కడ కూర్చుని ఎవరి మీద సంఖ్యలు లేవు, కానీ ఆత్మక మాటికి సంఖ్యలు ఉన్నాయి, శరీరానికి సంఖ్యలు లేవు. మీరు గమనించండి, కొంతమంది అంటే నేను చాలా తేలికపాటిగా వెళ్తున్నాను. కొంతమంది దేవుని ఆరాధనా స్థలంలో ఆరాధించేటప్పుడు కుదురుగా కూర్చొని ఆరాధిస్తే గగనం,
కుదురుగా కూర్చొని ఒక కమిట్మెంట్తో, అంటే దేవుడు ఆరాధన స్థలానికి వచ్చిన తర్వాత అరే ఇది దేవుడు సన్నిధి, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన నా ప్రతి కదలిక, నేను నుంచోవడం ఏంటో ఆయనకి తెలుసు, నేను మాట్లాడడం ఏంటో ఆయనకి తెలుసు, నేను కూర్చోవడం ఏంటో తెలుసు, నా ఆలోచన ఏంటో ఆయనకి తెలుసు. ఒకవేళ నేను ఇక్కడ కానీ భయభక్తులతో వచ్చి ఈ స్థలాన్ని విడిచిపెట్టకుండా, ఆరాధన సమయం మీదే కాదండి, మీకు నాకన్నా ఎక్కువ ఆరాధన సమయం రెస్పెక్ట్ ఇచ్చేది ఎవరంటే మీరు. నేను రాకమునిపై ముందు వచ్చేది ఎవరు తెలుసా? దేవుని దూతలు దిగొస్తే ఆరాధన స్థలానికి పలానా సమయానికి ఆరాధన ప్రారంభమైద్దని. కానీ వీళ్ళు ఖైదీలు, వీరు బానిసలు. దేనికి బానిసలు అంటే, ఇది కొంతమందిని కిడ్నాప్ చేసేసినప్పుడు ఇదివరకు పాత సినిమాల్లో చూపించేవాళ్ళు ఏమనంటే, వాళ్ళకి ఏం వేసేస్తారంటే రోడ్డుకి ప్లాస్టర్, చేతికి సంఖ్యలు లేయంగానే. కొంతమంది దానికి బానిసలు ఏమనంటే, వాక్యం ఎంత సంతోషకరంగా వచ్చినా, ఎంత ఉజ్జీవంగా జరిగినా, కానీ నువ్వు బానిసడుగా ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ. నేను ఒక స్వేచ్ఛా జీవిని, స్వేచ్ఛగా ఉండే ప్రపంచం కొరకు నేను పుట్టాను కనుక నా నోరు ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు, నా చెయ్యి ఎవరికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. నా హృదయపూర్వకంగా ఆయన, ఓ ప్రభువా నువ్వు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి వందనాలయ్యా, ఆరాధన స్థలంలో నేను కలుగున ఆనందాన్ని బట్టి వందనాలయ్యా. లోకంలో ఉన్నప్పుడు ఈ ఆనందం లేదు, కానీ నీ సన్నిధిలోనికి వచ్చిన తర్వాతే నిజమైన ఆనందం ఏంటో నాకు తెలిసింది నాయన. కారణం నువ్వు ఒక బానిసవు కావు కనుక, నువ్వు బానిసవు కావు. ఇప్పుడు చెప్పవచ్చిన, ఒకవేళ నువ్వు బానిసగా ఉంటే నీతో చెప్పాలి ఇప్పుడు యెషయా అంటే, ఓ సియోను కుమార్తె లే, వివరించుకో, నీ మెడకట్లను ఎవరో విప్పరు, నీకు నువ్వుగానే విప్పుకోవాలి నీ ఆలోచనని. ఎంతమంది ఉన్నారండి? కొంతమంది ప్రార్థన ఆరాధన జరుగుతుంటే కళ్ళు మూయాలంటే భయం. వీళ్ళు భయానికి బానిసలు. కళ్ళు మూస్తే ఏమొచ్చేస్తుంది మీదకి? భయం. ఇది కొంచెం మిమ్మల్ని గాయపరిచిన ఉన్నది. ఈ మాట నేను చెప్పాలంటే కొంచెం చెప్పాల్సిన మాటే. కొంతమంది జీవితాల్లో ఉపవాస ప్రార్థన ఉండదండి. వాళ్ళు ఎవరికి బానిసలు తెలుసా? పొట్టకు బానిసలు, కడుపుకు దాసులు. కారణం దేవుడు సన్నిధిలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని కార్యాలు మన కోసం చేస్తుంటే, ఇన్ని గొప్ప కార్యాలు ఆయన మనకు జీవితంలో చేస్తే, ఒక్కరోజు ఆయన సన్నిధిలో నిలబడి వ్యక్తిగతంగా ఒంటరిగా దేవుడితో ఉపవాస ప్రార్థన చేయలేరు. కారణం ఏంటంటే కడుపుకు దాసులు. కడుపు వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటుంది. ఏమనంటే, నువ్వు కూర్చోలేవు ఆరాధనకి. నేను కూర్చోలే. ఇక్కడ వాక్యం ఎంత స్వేచ్ఛగా వస్తుంది మన మధ్యలోనికి. ఒకరోజు 2 రోజులు కాదు, అసలు భోజనం చేయకుండా 3 రోజులు ప్రార్థించిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. ఒక్క పూటకి ఏమైంది? బానిసగా ఉండ మాకు, లేచి నిలబడు. నువ్వెప్పుడు ఉపవాస ప్రార్థనలోకి వస్తావు, దేవుడు కథల్లో పనిచేస్తాడు. ఆయన మామూలుగా జరిగిన కార్యాలు ఉపవాస ప్రార్థనతో మాత్రమే సాధ్యమండి. విడిగా జరగవు కొన్ని కార్యాలు. కానీ వాటికి ఏమనంటే, మీరు గమనించండి, ఎప్పుడైనా ఒక కార్యం జరిగేటప్పుడు శత్రువు తన బలాన్ని ఎక్కువ చూపితే మనం ఏం చేయాలంటే, మన బలాన్ని కూడా పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఒక సాధారణ ప్రార్థనలో జరగాలి. ఏం చేయాలి? పట్టుదల, ఏకాగ్రతతో మళ్ళీ ఇంకా ప్రార్థనలోకి వెళ్ళాలి. ఆ ప్రార్థనకు చదవాలి. ఉపవాస ప్రార్థన మనం కూర్చోవాలి. దేవుడు ముందు మోకాలు వేస్తే నువ్వు ఏ మనిషి ముందు మోకాలు వేసిన అవసరమే ఉండదండి. కడుపుకు దాసుడిగా ఉండు. మాకు ఏమనంటే, నేను ఒక స్వేచ్ఛా జీవిని, ఇది నన్ను ఏలకూడదు, నేను దీన్ని ఏలాలి. ఓ సియోను కుమార్తె, నీ మెడకట్లను విప్పుకొనుము. కొంతమందిని గమనించండి, వాళ్ళ లైఫ్ మొత్తంలో కంటిన్యూషన్గా ఒక్కరోజు కూడా నిజాలు చెప్పలేరు. ఏదో సాటిస్ఫాక్షన్, ఒక అబద్ధం అన్న చెప్తే, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చారు, బ్రదర్ ఎక్కడున్నారు మీరు అనగానే, చాలా సింపుల్, అది చాలా సింపుల్. కారణం నువ్వు ఒక బానిసవి. నిజం చెప్పేవాడు ఏమంటాడంటే, ఇక్కడ దాకా వచ్చానంటే వచ్చేస్తాను 2 నిమిషాలు. కానీ ఇంకోళ్ళు ఏమంటారంటే, ఇది ఒక చర్చి వెనకాల. చర్చి వెనక్కి అక్కడికి తేడా లేదు. కారణం ఏంటి? నువ్వు ఒక బానిసవి. నువ్వు ఎవరు నడుపుతారంటే వెనకాల రిమోట్ కంట్రోల్ చేస్తుంటుంది అనమాట. చెప్పు, ఒక అబద్ధం కూడా చెప్పకపోతే నేను ఎలా సాటిస్ఫై అవుతాను నీలో? నువ్వు ఒక బానిసవి. కానీ సాయంకాలం ముందు నీ కట్లు విప్పుకో, నీ మెడకట్లు విప్పుకో. ఎంతమంది సియోను కుమార్తెలు ఉన్నారు ఇక్కడ? కొంతమంది ఏమి జరుగు, ఎన్ని నష్టాలు జరిగినా సరే బంధువులకి స్నేహితులకి మాత్రం బానిసలు. బంధుత్వానికి ఎన్నడూ ఖైదీలుగా ఉండమాకండి. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము మొట్టమొదటి ఏం చెప్పండి? సపరేట్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్. నీ బంధువు నుండి వేరు, నీ స్నేహితుల నుండి వేరు. కారణం ఏమయ్యా అంటే, నాకు మీరు ఎంత భక్తి అన్నా చూపించండి ఇక్కడ, కానీ నువ్వు కానీ ఒక స్నేహితుడితో, లోకంలో ఉన్నవాడితో నువ్వు స్నేహం చేస్తున్నావంటే నీ భక్తి జీవితం ఏంటో మీరు చెప్పుకోవచ్చు అందరూ. ఎన్నిసార్లు నన్ను అసలు నా నెంబర్ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళిందో కూడా తెలియదు. నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేయడం, ఆ గ్రూప్లో నన్ను పెట్టడం.
నేను వెంటనే దాని ఇంకా చూసి, బాబు ఈ గ్రూప్కో నమస్కారం, మీకు నమస్కారం, గ్రూప్ నుండి బయటకు వచ్చాడు. మళ్ళా నన్ను లోపల పెట్టాడు. నేను మళ్ళా, బాబు ఈ గ్రూప్కి నాకు సంబంధం లేదు, బయటికి రావడం. మళ్ళీ మూడోసారి ఫోన్ చేసి, అసలు ఎందుకు, కారణం ఏమయ్యా అంటే లోకానికి నాకు కామన్గా మాట్లాడుకోదగిన విషయాలు ఏమీ లేవు కదా. వాడు మాట్లాడితే పాపం, నేను మాట్లాడితే పరిశుద్ధత, వారు మాట్లాడితే రాజరికాలు, నేను మాట్లాడితే రారాజు గురించి, వారు మాట్లాడితే వ్యాధి గురించి, నేను మాట్లాడితే పరమవైద్యుడు గురించి, వారు మాట్లాడితే హేళన, నేను మాట్లాడితే ప్రతి మాటకి నేను దేవుడికి లెక్క చెప్పాలి కదా. ఈ బందీగా ఉండి నువ్వు ఎన్నడూ సియోను కుమార్తెగా ఉండలేవు. నువ్వు ఉండాలంటే నీ మెడకట్లు ఎవరు దంచరు, నీకు నువ్వే దంచుకోవాలి వాళ్ళని, స్నేహితుల్ని. ఎందుకంటే నువ్వు దేవుడికి దగ్గరగా రావాలంటే లోకానికి దూరంగా వెళ్తేనే దేవుడికి దగ్గరగా రాగలవు. ఎంతమంది దేవుడికి దగ్గరికి వద్దాం అనుకుంటున్నారు? కొంతమంది సెంటిమెంట్స్కి బందీలండి. 2 సార్లు ఒక దారిలో వెళ్తే యాక్సిడెంట్ జరిగింది అనుకో, 3వ సారి వెళ్ళాలంటే, అంటే 2 సార్లు వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఏదో జరిగింది, 3వ సారి మన బండి ఒకవేళ ఆ సందులోకి వెళ్ళాలంటే గుండె లబ్డబ్ 2 సార్లు వెళ్ళా ఏదో జరిగింది. 2 సార్లు వెళ్తే ఏమైంది, 3వ సారి వెళ్ళినా ఏమవుతుంది. కారణం ఏ బ్రదర్ అంటే శత్రువు నీలో సెంటిమెంట్ అనేది పెడతాడు. నేను చిన్నప్పుడు 10th క్లాస్లో అలాగే అనుకునేవాడిని, ఈ పెన్నుతో ఎగ్జామ్ రాస్తే పాస్ అయ్యాను, ఫైనల్ ఇయర్ ఏ పెన్తో. పెన్ అంటే సెంటిమెంట్, బైక్ అంటే సెంటిమెంట్. ఈ బైక్ నాకు బాగా కలిసి వచ్చింది. నీకు కలిసి వచ్చే బైక్ లేదు, కలిసి వచ్చే ఇంకా ముందుకెళ్తే ఎలా అంటారేమో, చర్చి నాకు కలిసి రాలేదంటారేమో. ఒకళ్ళు అంటారు, ఒక ఆయన దేవుడు నాకు కలిసి రాలేదన్నాడు. దేవుడు ఎవరికి కలిసి రాకుండా అండి. నువ్వు ఆయన సమీపించే విధానంలో సమీపిస్తే ఆయన అందరికీ మేలుడు చేసే దేవుడే ఆయన. అయితే మీరు గమనించండి, సెంటిమెంట్ చాలా చిన్నగా, ఇది జరిగితే ఇలా జరిగింది, లాస్ట్ టైం వాళ్ళు ఎవరో పాట పాడారు, అప్పుడు నాకు ఇలా ప్రమాదం జరిగింది, మళ్ళీ అదే పాట పాడారు. సెంటిమెంట్స్ అనేవి తొక్కి పక్కన పెట్టండి బ్రదర్. ఎందుకంటే మీకు క్వశ్చన్ తెలుసా, చాలాసార్లు శత్రువు నాతో కూడా శోధించాడు. అలాగే ఎప్పుడన్నా ఒక వర్తమానం అద్భుతంగా చెప్పాను అనుకోండి, ఒకవేళ మంచి వాతావరణం చూసా, మళ్ళీ 2వ వర్తమానం చెప్పా, ఒకవేళ సామాన్యంగా చూసా, మరలా 3వ వర్తమానం సిద్ధపడేటప్పుడు లోపల ఒక డౌట్ ఏమనంటే, ఇదే బుక్లో నువ్వు డల్గా చెప్పిన మెసేజ్ చెప్పావు, మళ్ళీ ఈ బుక్ కాకుండా ఇంకో బుక్ తీసుకో. ఫస్ట్ అనుకుని ఇది నిజమాను, కానీ ఓ సాతానా నువ్వు ప్రతి ఆటలో వెళ్ళి పెడతావు. నేను ఏ పేజీ మీద రాశాను అన్నది కాదు, ఆ పేజీలో ఏమన్నది అనేది ముఖ్యమే ఇక్కడ. కానీ శత్రువుని చాలా దగ్గరగా సెంటిమెంట్తో దెబ్బ కొట్టినప్పుడు ప్రతిసారి నువ్వేం చేయాలంటే, సియోను కుమార్తె ఏ భారాన్ని భుజం మీద వేసుకోదండి, శత్రు భారాన్ని శత్రువుగా విడిచిపెడతాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు? కారణం ఏమయ్యా అంటే ప్రవక్త అంటాడు, ఆయన చూసిన విషయాల్లో బాగా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆకాశంలో ఎగలాల్సిన పక్షిరాజు ఒక ఏమంటారు కేజ్, ఒక బోను, ఒక పంజరంలో ఎప్పుడైతే దాన్ని బంధించారో ప్రవక్త అంటాడు, నేను చూసిన వాటన్నిటిలో బాధాకరమైన దృశ్యం. కారణం ఎందుకంటే ఒక పక్షిరాజు దేని కొరకు నియమించబడిందంటే బందీగా ఉండడానికి లేదు, అది ఆకాశంలో ఏ పక్షి వెళ్ళలేనంత ఎత్తులో వివరించడానికి చేయబడినది. కానీ ప్రవక్త అంటాడు, దానికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే, పక్షిరాజు అన్న అక్కడ ఉంటే బాధపడేదానికన్నా ఒక విశ్వాసి సంఖ్యల మధ్యలో ఉంటే అది ఇంకా బాధాకరమైన విషయం. ఎందుకంటే విశ్వాసిని దేవుడు ఎందుకు కలుసుకున్నాడంటే బందీగా ఉండడానికి కలుసుకోవాలి. నిన్ను ఆకాశంలో ప్రత్యక్షత కలిగిన ఆ స్థితిలో ఎగరాలని దేవుడు కోరుతున్నాడు ఆయన. కానీ చిన్న చిన్న వాటిని సాతాన్ని కరగాయిసినప్పుడు నువ్వేం చేయాలంటే, దీనికి ఏమంటారంటే, ఐగుప్తు గురించి చెప్పినప్పుడల్లా ప్రభు ఏమంటారంటే, అది దాసుల గృహం, హౌస్ ఆఫ్ బాండేజ్. అయితే మీరు గమనించండి, దేవుడు ఆశయమయ్యా అంటే తన కుమారుడు తన కుమార్తె ఏ ఒక్కరు కూడా ఐగుప్తీయులు మోయించే బరువుల క్రింద ఉండాలని కాదు, కానీ ఆ బరువుల క్రింద నుండి విడిపించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన ఆలోచన అప్పుడు అదే, నేడు అదే. ఏ ఒక్కరు ఐగుప్తీయులు మోపించే బరువు కింద ఉండకూడదు, కానీ ప్రతి ఒక్కరు ఏమవ్వాలంటే ఆ బరువుల కింద నుండి బయటకు వచ్చి ఒక స్వేచ్ఛాజీవిగా దేవుడు ఉండాలని ఇష్టపడుతున్నాడని. కారణం నిజమైన అబ్రాహాము సంతానం ఎన్నడూ ఒక బానిస కాదు. నిజమైన అబ్రాహాము సంతానం ఏది ఏమైనా అదొక స్వేచ్ఛాజీవి మాత్రమే. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? అయితే మీరు గమనించండి, నేడున్న మన ఆత్మీయ స్థితిని ఒకసారి, ఏదైనా ఉన్న ఆత్మీయ స్థితిని ఒకసారి రెండింటిని మీరు కౌంట్ చేయండి. కారణం మనం ఏ సమయంలో ఉన్నామంటే, ఎందుకంటే ఇప్పుడు మనకి దేవుడు ఎంత అధికారం ఇచ్చాడో తెలిస్తే, అంటే మీరు ఎలా చెప్పాలంటే, నీకు ఎంతవరకు ఆశీర్వాదాలు ఇచ్చాడో దేవుడు, నీకెంత ఇచ్చాడో నీకు అర్థమైతే నువ్వేం చేస్తావంటే అంతవరకు పోరాడతావు దాన్ని. అవునా కదా అండి? అసలు నీకు ఏ ఆశీర్వాదం ఇచ్చాడో దేవుడు చెప్పాలి, నువ్వు దేని కొరకు పోరాడతావు? దేని కొరకు నువ్వు పోరాడలేవు. కానీ దేవుడు నీకు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడో అది కానీ నువ్వు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటూ వెళ్తే, కానీ దేవుడు ఒకవేళ పక్షిరాజు నువ్వైతే, అబ్రాహాము సంతానం నువ్వైతే ఏమంటావంటే,
ఆ హద్దు ఎక్కడి వరకు ఉన్నదో హద్దు వరకు నన్ను తీసుకెళ్ళు ప్రభువా. 100 ఆశీర్వాదాలు అంటే 100 ఆశీర్వాదాలు నాకు కావాలి. ఆదికాండం నుండి ప్రకటన వరకు నాకు కావాలి. ఏ ఒక్కటి విడిచిపెట్టాలని కోరట్లా, కానీ అన్నీ స్వతంత్రించుకొని ఏమవ్వాలంటే నిజమైన అబ్రహాము సంతానంగానే ఉండాలి. అయితే మీరు గమనించండి, ఏదైనా తోటలో మీరు గమనిస్తే ఏదైనా తోటలో ఉన్న సహవాసం ఎటువంటిదంటే మౌత్ టు ఇయర్. దేవుడు ఎలా మాట్లాడాడు తెలుసా? ఆదామా అని దేవుడు తన నోట్లో ఉండి మాట్లాడితే ఆదాము తన సొంత చెవితో వినే స్థితిలో ఉన్నదండి. ఇప్పుడు మనం ఏ స్థితిలోనికి వచ్చామో తెలుసా? అదే దేవుడు తిరిగి మళ్ళా ఎలా మాట్లాడుకుంటున్నాడంటే ఆయన తన నోటితో మాట్లాడితే నీ చెవితో నువ్వు వినాలని కోరుతున్నాడు. ఆయన మాట్లాడతాడా దేవుడు అలాగా? ఎంతమందికి అర్థమైనదో? ఆదాముతో ఎవరో వచ్చి మాట్లాడడం కాదు, కానీ దేవుడు ఇలా ఆదాముతో మాట్లాడుతుంటే దేవుడు తన నోటి నుండి మాట్లాడితే ఆదాము తన చెవితో విన్నాడు, మధ్యలో ఎవరు లేరు. కానీ ఈ కాలంలో దేవుడు ఏం కోరుతున్నాడంటే దేవుడు మరలా తన స్వరంతో మాట్లాడితే మళ్ళీ వినే చెవులు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నిజంగా మాట్లాడతాడు దేవుడు అలాగా? మీరు గమనించండి, కయ్యనుతో దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ ప్రవక్తలు చెప్పినవి. కయ్యనుతో దేవుడు మాట్లాడా? ఓ కయ్యను, ఎందుకని నీ కోపం ఎలా, ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావేమని దేవుడు తన స్వరంతో మాట్లాడితే కయ్యను తన చెవితో విన్నాడు. ఎంతమంది ఆమెనంటారు? మీరు గమనించండి, అబ్రహాము దగ్గర ఎప్పుడైతే శారాని మరొక రాజు తీసుకువెళ్ళిన తర్వాత అబీమెలకుతో దేవుడు మాట్లాడేటప్పుడు అబీమెలకు దేవుడు మాట్లాడుతున్నాడు, అబీమెలకు తిరిగి జవాబిస్తున్నాడు. ఎంత రిలేషనో అర్థం ఎంతమంది గమనించగలుగుతున్నారు చెప్పేది? ఇప్పుడు అబీమెలకు అంటున్నాడు, దేవుడు అన్నాడు అబీమెలకుతో, ఓ అబీమెలకు, నువ్వు ఎవరినైతే భార్యను చేర్చుకున్నావో ఆమె నా ప్రవక్త యొక్క భార్య, తిరుగు నువ్వు ఇచ్చే. వెంటనే అబీమెలకు అసలు ఏ సంబంధమో చూడండి. అబీమెలకు అంటున్నాడు, అయ్యా నేను కావాలని చేయలేదు ప్రభువా, ఇది అనుకోకుండా. కానీ దేవుడు అంటున్నాడు, నేనే కావాలని ఆపా. దేవుడు తన స్వరంతో మాట్లాడితే అబీమెలకు తన చెవితో వింటున్నాడు. బిలాము రాత్రంతా ప్రార్థన చేస్తే దేవుడు తన నోటితో మాట్లాడితే బిలాము తన చెవితో వింటున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అనే విషయాన్ని. ఎంతమంది ఆమెనంటారండి? కానీ మీరు గమనించండి, నేను చెప్పిన ఈ ముగ్గురు దేవుని యొక్క నడుము నుండి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు కయ్యను దేవుని యొక్క నడుము నుండి వచ్చినవాడు కాదు, అబీమెలకు దేవుని యొక్క నడుము నుండి వచ్చినవాడు కాదు, బిలాము దేవుని యొక్క నడుము నుండి వచ్చినవాడు కాదు. కానీ దేవుని నడుము నుండి ఎవరు వచ్చారంటే, ఒకవేళ ఎంతమందికి అర్థమవుతున్నదో, కయ్యనుతో దేవుడు అలా మాట్లాడితే దేవుడు నేటి దినమందు మనతో మాట్లాడలేడు ఆయన అలాగా. ఒకవేళ అబీమెలకుతో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడ్డా ఆయన అలాగా. బిలాముతో మాట్లాడితే దేవుడు మనతో మాట్లాడ్డా. వారు ఆయన నడుములోండి రాలేదండి, కానీ మనం దేవుని యొక్క నడుములోండి వచ్చాం. మనలో ఉన్న బీజం ఆయనలో ఉన్న బీజమే మనలో ఉన్నది కనుక. ఎంతమందికి అర్థమవుతున్నదో? ఇప్పుడు దేవుడు తిరిగి ఆ స్థితిలోనికి దేవుడు సంఘాన్ని తేవాలని కోరుతున్నాడు. ఏ సియోను కుమార్తె. ఎంతమంది నేను చెప్పే మాట అర్థమవుతుందో? కానీ ఒకవేళ మీరు అనొచ్చు, బ్రదర్ ఒకవేళ దేవుడు చర్చికి వచ్చినప్పుడు నాతో మాట్లాడాడు. నేను దాని గురించి మాట్లాడట్లా. చర్చికి వచ్చినప్పుడు కేవలం పరిశుద్ధులతోనే మాట్లాడండి. దేవుడు పాపుతో కూడా మాట్లాడతాడు. దేవుడు అందరితో మాట్లాడతాడు. 7 సంఘకాలాలు గమనించండి, కేవలం వధువుతో మాత్రమే ఆయన మాట్లాడట్లా. వధువుతోనూ మాట్లాడుతున్నాడు, వ్యతిరేకంగా ఉన్న వారితోనూ మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ కావాల్సిన రిలేషన్ ఏమయ్యా అంటే, ప్రభు అందరితో మాట్లాడడం కాదు. ఇప్పుడు నేను నీ సన్నిధిలోనికి వచ్చా, నేను వ్యక్తిగతంగా ప్రార్థనలోనికి వచ్చా, నేను నీ పాదాల దగ్గరకు వచ్చా, నీ నోటితో మాట్లాడితే నా చెవితో నేను వినాలి దేవుడు ఎవరనేది. ఎంతమందికి అర్థమవుతున్నదండి? కారణం ఏమంటే ప్రవక్త ఏది సరదాగా చెప్పడండి, టైం పాస్ చేయడానికి చెప్పడు. కానీ ప్రవక్త అంటున్నాడు, బిలాముతో మాట్లాడిన దేవుడు నేడు ఇంకా తిరుగుతూనే ఉన్నాడండి తన ప్రజల మధ్యలో. నేను ఇంకా మాట్లాడాలి. చర్చిలో ఉన్న విషయాన్ని పక్కన పెట్టండి. కానీ నేను అడుగుతున్నా, కయ్యనుతో అంత దగ్గరగా మాట్లాడిన దేవుడు, బిలాముతో అంత దగ్గరగా మాట్లాడిన దేవుడు, అబీమెలకుతో అంత దగ్గరగా మాట్లాడిన దేవుడు ఇక్కడున్న వాళ్ళు ఎంతమందితో మాట్లాడాడు ఆయన? ఎంతమందికి ఆ స్వరం విన వాళ్ళు ఉన్నారు మన మధ్యలో? కానీ ప్రవక్త అన్నాడు, ఇట్స్ పాసిబుల్, అది ఇంకా సాధ్యమైంది. అప్పుడు సాధ్యమైనది ఇంకా ఇప్పుడు సాధ్యమైంది. శత్రువే వింటే దేవుని బిడ్డలు వినరా? ఎంతమందికి అర్థమవుతున్నదో? కొంచెం మీరు ఎవరైనా మత్తుగా ఉంటే కొంచెం విదిలించుకోండి. కొంచెం దేవుని లేఖనాలు మీ హృదయంలోనికి రానివ్వండి. ఇక్కడ నుండి మీరు బానిసలు వెళ్ళాలని కోరట్లేదు, కానీ మీరు విడుదల పొందిన వారిగా వెళ్ళాలని కోరుతున్నా, తిరిగి ఆ స్థితిలోనికి రావాలని కోరుతున్నా. ఇవి మాటలు కాదండి, కొంతమందికి మాటలే. కానీ కొంతమంది ఉంటారు యెహోషువ కాలేబుల్లాగా, ప్రభువా నువ్వు సాధ్యమంటే ఆమేన్, అది సాధ్యమే. నువ్వు మాట్లాడుతా అంటే అవును ప్రభువా నువ్వు మాట్లాడగలవయ్యా. ఎన్ని కోట్ల మంది నీ స్వరాన్ని వినకుండా వారి జీవితాన్ని ముగించినా సరే, కానీ నేను మాత్రం నా జీవితం ముగించే లోపల ఆ దేవుడు లేడండి మన మధ్యలో. ఎంతమందికి కొంచెం మేల్కొల్పాలని మేము కోరుతున్నానండి. ఆ దేవుడు లేడా మన మధ్యలో?
ఆయన మళ్ళా మాట్లాడలేడా? ఆయన నోరేమైనా మూగపోయినదా? లేదా ఆయన ఇంకా మాట్లాడగలిగిన దేవుడు? ఆయన ఇంకా వినే ప్రజలు ఉంటే ఆయన ఇంకా తన హృదయంలోని విషయాలు తెలిపే దేవుడు. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుతున్నాడు ఆయన. కానీ ఎవరో హృదయం ఉంటుంది, ఓ ప్రభువా నాతో మాట్లాడిన ఆయన. అందరితో మాట్లాడటం కాదు. నీ సన్నిధిలో నాకంటూ ప్రత్యేకమైన స్థానమేమి? పెళ్ళికి వెళ్ళినప్పుడు గమనించండి, అందరూ వస్తారు కానీ ఎక్కడ కూర్చుంటారు? కానీ ప్రాముఖ్యమైన వ్యక్తులను అక్కడ కూర్చోబెట్టరు. రా వచ్చి ఇక్కడ కూర్చో. నేను అలాగే కోరుతున్నా దేవుడి సన్నిధిలో, ప్రభువా చర్చిలో ఎక్కడ కూర్చున్నా అనేది కాదు, కానీ ఆత్మీయ విషయంలో మటుకి అందరితో పాటు ఒకడుగా ఉండకూడదు అయ్యా. నాకు నీ దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం నాకు ఉండాలి, ప్రత్యేకమైన గుర్తింపు నాకు ఉండాలి నీ సన్నిధిలో. ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, ఆశపడిన ప్రాణాన్ని మేలులతో తృప్తిపరిచే దేవుడు ఆయన. ఒకప్పుడు రాత్రి 2 గంటల సమయంలో నేను ఒకప్పుడు అడిగినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు ఆయన. నేను ఏది అడిగాను అదే దేవుడు లేఖలను చూపించాడు ఆయన. ఏ దేవుడు మాట్లాడా ఆ దేవుడు తిరిగి మరలా మాట్లాడతాడని నమ్ముతున్నానండి. ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా? ఇంకో విషయం, నేను ఇప్పుడు వర్తమానంలోనికి వెళ్ళకుండా ఇది ఎలా చెప్పాలంటే, ఇంకా అసలు నేను ఇప్పుడు చెప్పే ఈ చిన్న కార్యం ఇప్పుడేమో ప్రవక్త ఏమంటాడంటే, ప్రజల్లో సిన్సియారిటీ పోయిందన్నాడు ఆయన. ఏంటి నిజం, ప్రజల్లో సిన్సియారిటీ లేదంట. అంటే నిజంగా దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు హృదయంలో యథార్థత లేదంట. ఎందుకు ప్రార్థిస్తారంటే ప్రార్థించాలి కాబట్టి ప్రార్థిస్తారు. ఎందుకు వస్తారంటే ఆరాధనకి రావాలి కాబట్టి వస్తారు. ఎందుకు పాడతారంటే పాడాలి కాబట్టి పాడతారు. కానీ కొంతమంది హృదయంలో సిన్సియారిటీ ఉన్న వాళ్ళు ఉంటారండి. వాళ్ళని నువ్వు ఎన్నడూ దేవుడి దగ్గర వారి గురించి సాక్ష్యం చెప్పక్కర్లా. వారి దగ్గర దేవుడి దగ్గర వారికంటే ఒక సాక్ష్యం దేవుడి దగ్గర ఉంటుంది. ఆ సాక్ష్యం ఏ వ్యక్తి ఎవరి గురించి సాక్ష్యం దేవునికి చెప్పాల్సిన అవసరం లేదండి. ఒక సేవకుడు కూర్చున్నా నేను, ఇది ఇంకా వర్తమానం ఆంధ్రప్రదేశ్లో తాకక మునుపు, ఇంకా ముందు ప్రవక్త ఇంకా అక్కడ ఆ స్థలాల్లో వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు ఆయన. మీరు గమనించండి, ఈ 7 సంఘకాలాలు కూడా ఎలా ఉంటాయంటే, కొంచెం నేను నిదానం అవుతాను, కొంచెం గుర్తుంచుకోండి. ఓవర్ ల్యాపింగ్ అంటారు. ఒకసారి అంటారు అన్నమాట. ఓవర్ ల్యాపింగ్ అంటే ఏమనంటే, ఇప్పుడు పేజ్ ఉన్నది కదా, 7 సంఘకాలాలు ఇలా ఉండవండి. అంటే ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇదొక కాలం, ఇలా ఉంటుంది. ఇవి ఓవర్ ల్యాపింగ్ అంటే 7 సంఘకాలాలు. ఇప్పుడు ఎఫ్ఎస్ ఉంది కదా, ఎఫ్ఎస్ ఇలా ఉంటుంది, స్మరణ ఇలా ఉంటుంది. నేను చెప్పింది అర్థమైందా? ఎందుకో చెప్తారు. ఒకసారి ప్రవక్తను ఒక వ్యక్తి కలిసి ఏమన్నాడంటే, బ్రదర్ ఒకసారి నా తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చి అతనితో నువ్వు మాట్లాడాను. సరే ప్రవక్త వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి అనుకున్నాడు, ప్రవక్త వెళ్ళి ఆయనకి అంత్యకాల వర్తమానం గురించి వర్తమాన బుక్స్ అన్నీ చెప్పేస్తాడు అనుకున్నాడు. కానీ ప్రవక్తలోనికి వెళ్ళిన తర్వాత ఏమన్నాడంటే, అయ్యా మొత్తం మాట్లాడి సరే జాగ్రత్త, నీకోసం నేను ప్రార్థిస్తానని చెప్పి వచ్చేసాడు బయటికి. వెంటనే ఆ పిలిచిన వ్యక్తి వచ్చి ప్రవక్త దగ్గరకు వచ్చి, బ్రదర్ నేను నిన్ను పిలిచింది కారణం ఏంటంటే, ఈ వర్తమానం ఆ సహోదరుడికి నువ్వు చెప్తావు అని పిలిచా అన్నాడు. కానీ వెంటనే బ్రదర్ ప్రాణం ఏమన్నాడు తెలుసా? ఈ లవోదికే కాలం ప్రారంభమైన మాట నిజమే, ఈ అభిషేకం వచ్చే మాట నిజమే, కానీ నీ తండ్రి ఏ కాలం వాడు తెలుసా? ఈ కాలానికి సంబంధించినోడు కాదు, ముందున్న ఫిలదెల్ఫియా కాలానికి సంబంధించిన వాడు. అభిషేకం అప్పుడుది, కానీ ఆయుష్కాలం ఇప్పుడు వరకు ఉన్నది. ఎంతమందికి అర్థమైందా నేను చెప్పింది విషయం అర్థమైందా అండి? అంటే మీరు గమనించండి, ఇప్పుడు ప్రవక్త అక్కడ పుట్టాడు. లవోదికే ఎప్పుడు ప్రారంభమైందంటే 1909. ఆయన అక్కడ పుట్టినప్పుడు ఇక్కడంతా లవోదికే వాతావరణం ఉందా? ఆయన పుట్టంగానే ఇక ఎవరైనా సరే 1990 బ్రదర్ బ్రానమ్ మెసేజ్లు ఎన్నోలే పరలోకం వెళ్తారంటే అర్థం ఉండదు. అసలు ఆయనే దేవుని తెలుసుకోవాలి. కానీ ఓవర్ ల్యాపింగ్ అంటే ఒక పక్కన ప్రవక్త యొక్క వర్తమానం ప్రారంభమవుతూ ఉన్నది, ఇంకో పక్కన జాన్వెస్లో యొక్క కాలం కూడా కొంచెం కొనసాగింపబడతా నిదానంగా 2 మిక్స్ అయిపోతాయి. ఒకనొక సమయానికి ఎంతమందికి అర్థమైందో నేను చెప్పింది? ఓవర్ ల్యాపింగ్ అంటారు దాన్ని. వెంటనే ఎప్పుడైతే ప్రవక్త, ఇప్పుడు నేను చెప్పే కార్యం కూడా ప్రవక్త ఇంకా అక్కడ పరిచయం కూడా ప్రారంభమై ఉండకపోవచ్చు, కానీ ఇతను తెలుగు ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఒక సేవకుడు అండి, దాదాపు 13 సంవత్సరాలు పరిచర్య చేశాడు. పరిచర్య చేసి ఏమనంటే, నేనేం కోరుతున్నానంటే మన భక్తి జీవితం ఇక్కడ ఉండకుండా కొంచెం పైకి వెళ్ళాలి. అంటే ఏమనంటే కారణం ఏమయ్యా అంటే, ఒక సేవకుడు ముందుకెళ్ళకుండా సంఘాన్ని అన్నడు ముందుకు నడపలేడు. నేను ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు, మీకు అమెరికా అడ్రస్ చెప్తానా? మీకేం చెప్తాను అప్పుడు అమెరికా అడ్రస్ మీరు గూగుల్లో చూసుకోండి అని చెప్తాను. కానీ నేను అమెరికా వెళ్ళాను అనుకోండి, ఆ ప్రతి బిట్ నాకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి వెనక్కి వచ్చేయమంటానంటే మీరు వెళ్ళచ్చు అక్కడికి. ఆత్మీయ జీవితంలో దేవుడు ముందేం చేస్తాడంటే సేవకుడు ముందుకు నడతాడు ఆయన. కారణమే అంటే సేవకుడు ముందెళ్ళి వెనక్కి వచ్చి చెప్తాడు, ఇంకా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవడానికి చాలా ఉన్నాయి అక్కడ, నువ్వు దేవుడికి దగ్గరికి వెళ్ళడానికి ఇంకా మార్గం అన్నది కనుక దానా వెనకరా నువ్వు అని. ఇప్పుడు వర్తమానం ఇక్కడ అక్కడికి వెళ్ళాలంటే వెనుకున్న వధువు కూడా ఆ స్థలానికి వెళ్ళి తీరాలండి. దేవుడు ప్రవక్త కొరకు కాదు, దేవుడు ఎవరి కొరకు అంటే
ప్రతి వ్యక్తి కొరకు దేవుడు ఉన్నాడు ఆయన. అయితే ఆ సహోదరుడు గురించి నేను సాక్ష్యం అనగానే దాదాపు 13 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఆ సేవకుడు. చేసిన తర్వాత ఎంతటి గొప్ప సేవకుడు అంటే వాక్యం చెప్తాడంటే ఇక్కడ దిగొచ్చిన తర్వాత వాళ్ళతోనే బూతులు మాట్లాడతాడంట. ఎంత గొప్ప పరిచర్య చూడండి. ఇక్కడ కూర్చొనేమో వాక్యం చెప్తాడంట, కిందకెళ్ళి వాళ్ళతోనే మళ్ళీ సరదాగా హేళనగా మాట్లాడతాడంట. 13 సంవత్సరాలు చేశాడు పరిచర్య. చేసిన తర్వాత ఒకరోజు ఒక నిజమైన వర్తమానం అంటే ఆ టైంలో దేవుడు ఒక పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక సేవకుని వారి మధ్యలోనికి పంపించిన తర్వాత ఈయన ఇంకా ఇలాగా సాగుతున్నాడు 13 సంవత్సరాల నుండి. ముఖాముగ్గా చెప్పాడు, మాట్లాడాడు దేవుడు వాక్యంలో ఉండి. మాట్లాడంగా నా వ్యక్తిలో ఒక రకమైన కథలకు వచ్చి వెంటనే అడిగాడంట, నేను 13 సంవత్సరాల నుండి పరిచర్య చేశాను, నీ వాక్యం వింటే నా గుండెలో భయం వేస్తుంది, నేను రక్షింపబడలేదా అన్నాడంట. వెంటనే ఆయన చెప్పాడు, నువ్వు రక్షించబడలా, నీ వాక్యం విన్నాడు కూడా రక్షించబడలా, మొత్తం అందరికీ ఎంత కిందకి వెళ్ళిపోతారని చెప్పగానే వెంటనే ఒక భయం ప్రారంభమైంది. ప్రభువా, నేను మళ్ళీ ఎలాగైనా నిన్ను కలుసుకోవాలి. 13 సంవత్సరాలు ఇష్టానుసారంగా ఉన్నాడు, కానీ 13 సంవత్సరాల తర్వాత ఒక రోజు రాత్రి వచ్చి కూర్చున్నాడంట. నాకు ఈ సాక్ష్యం విన్న తర్వాత అంటే ఈ కార్యాలు విన్న తర్వాత నిజమే అండి, దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఎవరికి దేవుడయ్యా అంటే ఎవరు దేవుడు నమ్ముతారో వారికి ఆయన ఇంకా దేవుడే ఆయన. వెంటనే కూర్చున్నాడంటే కూర్చోగానే నాకు ఒక అలవాటు ఉన్నది ఏమనంటే వాక్యం ఒకవేళ రాత్రిపూట చదవాలనుకోండి, ఇదివరకు ఏం చేసామనంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టుకునేవాడు పక్కన. రాత్రి వాక్యం చదవాలంటే నిద్ర రాకుండా ఓ పేజీ చదివి 2 బిస్కెట్లు తిని ఓ పేజీ అంటే నిద్ర రాకూడదు, 2, 3 అయిపోతుంది. ఇలా తింటే ఇంట్లో అన్నారు చూసి నువ్వు చదవడం ఏమో కానీ బిస్కెట్ ప్యాకెట్లు మొత్తం అయిపోతున్నాయి అక్కడ. అయితే ఒక్కొక్కరికి ఒక అలవాటు. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు నాంగారంలో వచ్చేసరికి కాఫీ ఏమైనా తాగడం. ఈయన ఎంత గనుడు అంటే ఒకవేళ ప్రార్థనలో కూర్చున్న తర్వాత చూడండి అసలు ఎటువంటి వ్యక్తిత్వం. కూర్చున్న తర్వాత ఒకవేళ నాకు నిద్ర వచ్చిందనుకో ప్రార్థన మిస్ అయిపోతానేమో అని 2 బీడీలు కొనుక్కొచ్చుకున్నాడంట. నిజమండి, ఇది మాటలు కాదు, 2 బీడీలు కొనుక్కొచ్చుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ మధ్యలో నిద్ర వస్తే ఏం చేయాలి, వేసి అని వచ్చి మళ్ళీ కూర్చోవాలి. ఎప్పుడైతే 2 బీడీలు పక్కన పెట్టుకున్నాడు, ఒక పక్కన గుండెల్లో భయం, కానీ కూర్చొని ప్రార్థించడం ప్రారంభించాడంట. ఏ చర్చిలో అయితే వాక్యం చెప్పాడు అదే చర్చిలో. ప్రభువా, ఎప్పుడైతే ప్రార్థనలో ఒక తీర్మానంతో కూర్చోవడం ఏమంటే ఎలాగన్నా ఈ స్థలంలో ఉండి లేదప్పుడు నువ్వు మాట్లాడాలి నాతో, వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నువ్వు మాట్లాడాలి నాతో, నేను నిన్ను కలుసుకోవాలి ముఖాముఖాని. ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించి అలా లోతులోకి ఇక అసలు లెగిసిన తర్వాత సమయం ఎంతో అర్థం కాలేదట. కానీ లేచిన తర్వాత వాటిని చూస్తే కనీసం పట్టుకోబుద్ధి కాలేదంట. తెలియని ఒక మార్పును దేవుడు తేవడం ప్రారంభించాడు లోపల. ఇవి ఎప్పుడైతే పక్కన పెట్టేశాడు, ఇక్కడ ఏమనుకున్నాడంటే ఒక క్రైస్తవుడిగా నీకు నాకున్న 2 డ్యూటీలు ఏంటి తెలుసా భూమి మీద? సింపుల్గా చెప్పాలంటే నీ సమయం అంతా నువ్వు గడపాలంటే 1 వాక్యం, 2 ప్రార్థన. ఈ 2 నీ జీవితంలో ప్రాథమికంగా ఎప్పుడు ఉంటే నువ్వు ఓడిపోవడం అనేది అసాధ్యం. నువ్వు ఏ స్థలంలో నిలబడినా దేవుని పక్షాన్ని నిలబడగలడు ఆయన. ఎప్పుడైతే ప్రార్థించడం వాక్యం. ఒకరోజు ప్రార్థనలో ఉండగానే దేవుడు మాట్లాడాను, మై ట్రూ సన్ అని. అసలు ఆ పదం యొక్క అర్థం కూడా అర్థం కాలేదంట. ప్రార్థనలో లేచి పక్కన అడిగాడంటే ఏమనంటే నాకు ఒక స్వరం వినబడింది ఇందాక ప్రార్థనలో ఉన్నప్పుడు, మై ట్రూ సన్ అని వినబడింది. దాని అర్థం ఏంటో చెప్పు. మై ట్రూ సన్ అంటే నా నిజమైన కుమారుడే అని అర్థమన. పొంగిపోవడం ప్రారంభించండి, ఓ ప్రభువా నీవే నన్ను నిజమైన కుమారుడా అంటే. నాకు అనిపించింది ఒక డినామినేషన్లో ఉన్న వ్యక్తి ప్రార్థనలో కూర్చుంటే దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడితే ఏ కాలంలో ఉన్నాం మనం? అంటే కమిట్మెంట్ కావాలి ప్రార్థనలు. ఏమనంటే ఇంకా కదలడం కాదు, కానీ ప్రభువా ఏదేమైనా సరే నన్ను దర్శించు, నన్ను సందర్శించి ఇక్కడ నుండే లేదప్పుడు. అలానే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు దయ చూపించిన కాక కారణం ఏమంటే దేవుడు రక్షణ అక్కడ ఇక్కడ ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నదంటే అది. కానీ ఆ స్థితిలోనికి వెళ్ళకుండా కారణం ఏమయ్యా అంటే ఈ రోజున అప్పుడు మాట్లాడే దేవుడు ఇప్పుడు ఉన్నాడండి. కానీ ప్రాథమికంగా ప్రజలు ఎక్కడ కోల్పోతారు తెలుసా దేవుడి యొక్క సహవాసాన్ని? 2 ఉంటే విపరీతమైన విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే విపరీతమైన బిజీగా ఉంటారు. కావాల్సిన దానికన్నా ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారు, లేకపోతే కావాల్సిన దానికన్నా ఎక్కువ బిజీగా ఉంటారు. పనులు, ఈ పని ఆ పని. నేను కూడా కొన్నిసార్లు ప్రజలు ఎవరు మాట్లాడి ఒకప్పుడు దేవుడు నాతో మాట్లాడాడంటే అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు నీతో ఇంకా ఎక్కువ మాట్లాడాలి కదా. దేవుడు స్వరం సమయం గడిచే కొలితే కరువు అయిపోకూడదు. దేవుడు స్వరం నీలో ప్రతి చిన్నదాన్ని నీతో చెప్పే స్థితిలోనికి నువ్వు ఎదగాలి కదా. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? కారణం ఏమయ్యా అంటే ఎక్కడో లోపిస్తుంది దేవుడితో ఉన్న సహవాసం. ఇది అందరితో మాట్లాడే చెప్పబాకండి. నాకు నీతో దేవుడు ఏం మాట్లాడాడు? నీ జీవితంలో నీకు దేవుడితో ఉన్న వ్యక్తిగత సంబంధాలు నీకేం మాట్లాడాడు అసలు ఎప్పుడైనా?
ఎంతమంది చెప్తున్న కార్యం అర్థమైనదండి? ఏదైనా తిరిగి ఎలా వస్తుంది? మనిషి ఇంకా దేవుణ్ణి కలుసుకోకపోతే. నీకేవైతే దేవుణ్ణి కలవకుండా బందీలుగా చేసే చిన్న చిన్న సంఖ్యలు ఉన్నవో ఇది నుంచి పక్కన పెట్టు. ఆయన ఇంకా మాట్లాడగలిగిన దేవుడు అండి. ఎంతమంది ఉన్నారు? అయితే ఒక్కసారి ఒక చిన్న వచనం చదువు ముగిద్దామండి. కానీ ఈ రోజున ఎంతమంది బానిసలుగా ఉన్నారంటే ఎవరు ఒప్పుకోరండి. ఎవరు బానిసలు అంటే ఎవరు బానిసలు? మేము అందరం స్వతంత్రం అంటాం. సరే ఒకసారి చూద్దాం, మళ్ళా చెప్పిన ఆయన చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 33వ వచనం. 32వ వచనం. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయి. 32 చదవండి బ్రదర్. 32 చదవండి బ్రదర్. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగాను చేయనని చెప్పగా వారు మేము అబ్రాహాము సంతానము. అరే మేము ఎంటే మెసేజ్ బిలీవర్స్. మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు. మేము ఎన్నడూ అసలు ఎవరికి మేము దాసులు కొన్నా అసలు ఆ స్టోరీని అటువంటిది లేనే లేదే. బ్రదర్ నువ్వు అబద్ధం చెప్తున్నావంటే నువ్వు దాసుడు కాదా? నువ్వు ఇంకా సీరియల్ చూస్తున్నావంటే నువ్వు దాసుడు కాదా? కొంచెం లోతుగా నాటబడితే మంచిదండి. ఈరోజు మీరు నన్ను ఇక్కడ నుండి నాకు వాక్యం నచ్చలేదని వెళ్ళినా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఒకటి మాత్రం నిజం, ఇంకా దేవుడు సన్నిధికి వచ్చి సీరియల్ చూసి యాక్టింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు దాసుడు కాదా? నువ్వు బానిసవు కావా? నువ్వు ఫోన్కి బానిసవు కాదా? నువ్వు ఆచారానికి బానిసవు కాదా? ఎంతమందికి అర్థమవుతుందో? కానీ కొంతమంది ఉంటారండి బానిసలు కాదు వాళ్ళు, నిజంగానే వాళ్ళు ఎవరంటే వాళ్ళు స్వతంత్రులు. వాళ్ళు ప్రతి క్షణం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం కోసం ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటారు వాళ్ళు. ఈ స్థలంలో కోరుతున్నాడు మీరు కానీ నమ్మగలిగితే, ఎందుకంటే ఇంతకుముందు కాలాల్లో లేని దైవికమైన శక్తి కాలంలో దేవుడు కుమ్మరించాడు ఆయన భూమి మీద. అగ్నిస్తంభం ముందున్న కాలాల్లో దిగిరాల, కానీ ఈ కాలంలో మళ్ళీ అగ్నిస్తంభం దిగి వచ్చి తన ప్రజల మధ్యలో సహవాసం చేస్తున్నదండి. ఇంతకుముందున్న అద్భుతాలు కన్నా ఎక్కువ అద్భుతాలు జరిగే సమయమే తెలుసా? నిజమండి, ఈ కాలంలోనే జరగాలి అద్భుతాలన్నీ. ఏమయ్యా అంటే అసలు ఇంతకుముందు ఉన్న కార్యాల కన్నా ఎక్కువ కార్యాలు జరగాల్సింది ఇక్కడే. కానీ ఎందుకని చేరుకోలేకపోతున్నాం? అగ్నిస్తంభం ఎక్కడున్నది? మన ముందే ఉన్నది. దేవుడు ఎక్కడున్నాడు? మన ముందే ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు ఎక్కడున్నాడు? మన ముందే ఉన్నాడు. ఆయన కయీనుతో మాట్లాడిన అదే దేవుడు, బిలాముతో మాట్లాడిన అదే దేవుడు. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ఆ దేవుడు ఎక్కడ? మన మధ్యలోనే ఉన్నాడండి. కానీ ఎందుకని నీకు దేవుడికి మధ్యలో ఉన్న సంఖ్యలేంటి మధ్యలోవి? అసలు ఆ సంఖ్యలు తొలగిస్తే దేవుడు అన్నాడు, ప్రవక్త అన్నాడు, దేవుడు ఇంకా ఎతుకుతున్నాడంట. నేను మాట్లాడి ఎలా మాట్లాడాలి? నేను నా నోటితో మాట్లాడితే వారు చెవుతో వినేంత దగ్గరగా నేను మాట్లాడాలి. నువ్వు బానిసమైతే దయచేసి ఈ రాత్రికాలం ముందు నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. నీ సంఖ్యలు ఏం చేస్తావంటే విదిలించుకో, పక్కన పెట్టి. ఏమనంటే ప్రభువా నేను స్వతంత్రుడిగా ఉండాలని కోరుతున్నానయ్యా, అనుమానమైన సంఖ్యలు నాకు వద్దయ్యా, నీకన్నా దేనైనా ఎక్కువ ఇష్టపడే సంఖ్యలు నాకు వద్దయ్యా, నేను ఒక స్వేచ్ఛా జీవిని, స్వేచ్ఛా ప్రపంచంలో నేను జీవించాలి. ఎవరైనా ఉన్నారండి స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడితే? స్వతంత్రంగా చేసే దేవుడు ఉన్నాడండి. పొట్టి చెక్కయ్య ఒకప్పుడు దాసుడు, అవునా కాదండి? పొట్టి చెక్క ఒకప్పుడు దాసుడు, కానీ అనుకున్నాడు యేసు ప్రభు గురించి విన్నాడంటే, యేసు ప్రభు గురించి విన్నాడట, కానీ అనుకున్నాడు ఈ దేవుడు నిజం, ఈ దేవుడు నిజం. ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యం చెప్తున్నారు, కానీ అనుకున్నాడు ఈయనే నిజంగా దేవుడైతే అని చెట్టెక్కాడు పైకి. నువ్వు ఈరోజు ఏమేడి చెట్టెక్కి కూర్చున్నా నాకు కనబడకపోవచ్చు. నువ్వు నాకు కనబడకుండా ఏమంటే ఆయన ఆకులు కప్పాడంటే యేసు ప్రభు కనబడకుండా మనం ఏం కప్పుతామంటే ఫేస్ ఎక్స్ప్రెషన్. బానిసంగా నువ్వు నా ముందు ఎన్ని ఆకులన్నా కప్పొచ్చు, కానీ హృదయంలో నువ్వు బానిసవో కాదో నీకు తెలుసు, ఆయనకి తెలుసు. కానీ దేవుడు మాట్లాడిన తర్వాత ఒక్కసారి అన్నాడు, ఓ జక్కయ్య దిగిరా. కారణం ఇక మీద నువ్వు బానిసవు కాదు, నువ్వెవరివి? ఎంతమంది స్వతంత్రంగా ఉండాలని ఇష్టపడుతున్నారు? ఎన్నో సంవత్సరాల బానిసండి, కానీ ఎప్పుడైతే దేవుడు తన ఇంటిని కలగగానే వెంటనే దేవుడు జక్కయ్య అన్నాడు, అయ్యా నేను ఇప్పటి వరకు డబ్బుకు బానిసని, కానీ ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్న వరకు 4 గింతలు చెల్లిస్తాను. వెంటనే దేవుడు ఇతడు అబ్రహాము యొక్క కుమారుడే, ఏ స్వతంత్రాన్ని కోరుకునే కుమారుడు. నీలో ఉన్న బలహీనత నువ్వు కప్పుకున్నంత కాలం నువ్వు ఒక స్వతంత్రుడు కావు. కానీ నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న బలహీనత బహిరంగంగా ఒప్పుకొని, ప్రభువా ఈ సంఖ్యలో నాకు పడకూడదు ప్రభువా, నాకు అసలు అంత గొప్ప మహిమకరమైన అద్భుతాలకి నాకు మధ్యలో చిన్న టీవీ అడ్డమా, చిన్న అబద్ధం అడ్డమా, ఇటువంటివి నన్ను దేవుడిని దూరం చేస్తాయా? ఏరు పారేయాల్సిన బాధ్యత నీది నాది.
నేను నమ్ముతున్నానండి, దేవుడు ఒకటి వాక్యంలో మాట్లాడాడంటే ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయినా ఒకడు ఉంటాడు ఎక్కడో. ప్రభువా నువ్వు మాట్లాడు, నేను తీసుకున్నాను ఆ వాక్యాన్ని, నేను తీసుకున్నా యోషువ వలె, నేను తీసుకున్నా కాలేబు వలె, నాతో మాట్లాడు ప్రభువా. ఆసక్తి లేనివాడితో దేవుడు అని మాట్లాడు, ఆసక్తి ఉంటే దేవుడు అన్నాడు దాటిపోడు. ఎంతమంది ఆసక్తి కలిగి ఉండాలని కోరుతున్నారు. సరే ఇక్కడ అడుగుతున్నాడు పరిశీలన అన్నారే, ఊరుకోవా బాబు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, మేము పరిశీలన ఎంటెంఎస్ఐ బిలీవర్స్, ఇదిగో 7 ముద్రల బుక్ ఇదిగో, మా వర్తమానాల బుక్ ఇదిగో, మా సురేష్ పాస్టర్ గారు ఇదిగో, మాకు ఇంకో మళ్ళా చిన్న పాస్టర్ ఇంకో సుదర్శన్ పాస్టర్ ఉన్నాడు, మాకు డీకన్స్ ఇదిగో, మా బిలీవర్స్ ఇదిగో, మా పాస్టర్ గారికి వాళ్ళు ఇదిగో. వాళ్ళందరూ ఏమైతే దాన్ని బట్టి నువ్వు సొంతం ఉండవు, నీ ఆత్మ కండిషన్ ఎక్కడుందో చెప్పు, దాన్ని బట్టి చెప్పాలి అని. అరే నేను అబ్రాహ్మ సంతానం, నేను అందరూ అబ్రాహ్మ సంతానం, అందరూ అంటే మెసేజ్ బిలీవర్సే, కానీ ఎత్తపట్ల ఎంతమంది ఉంటారు కదా. బానిసలు ఎంతమంది ఉంటారండి, కానీ స్వతంత్రం మాత్రం 500 మాత్రమే ఉంటారు. నేను నమ్ముతున్న 500 మందిలో నేను ఒకడుగా ఉండాలని కోరుతున్నా దేవుడి దగ్గర. ఎవరు భక్తి జీవితం ఎటైనా కొట్టుకుపోని నాకు అనవసరం, చర్చిలో ఎవరు పనుకున్నా నాకు అనవసరం. అంటే నేను దేనికి వచ్చానంటే నేను ఒక స్వాతంత్ర సమర యోధులు ఎక్కడున్నారో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు నాకు ముందు ఒక యోధుడు వెళ్ళాడు, కల్వరిని భుజాల మీద పెట్టుకెళ్ళాడు ఆయన. ఏ వ్యక్తి సంఖ్యలతో ఉండకూడదని కోరుకున్నాడు ఆయన. మరణం యొక్క సంఖ్యల దేవుడు తగ్గొట్టాడు ఆయన, పాపం యొక్క సంఖ్యలు తగ్గొట్టాడు దేవుడు, నిర్లక్ష్యమైన సంఖ్యల దేవుడు తగ్గొట్టాడు ఆయన, లవోదిక ఆత్మను జయించే శక్తిని మనకి ఇచ్చాడు ఆయన. కానీ ఎవరో ఉంటారు ప్రభువా నేను స్వతంత్రుడు ఆయన. కారణం ఏమంటే చర్చిలో ఇప్పుడు జానీ కాకులు ఎక్కువైపోయినాయండి. ఎన్ని మీరు జానీ కాక్గా ఉండకూడదు, నేను జానీ కాకీగా ఉండకూడదు. జానీ కాకి ఎంతమంది తెలుసు బ్రదర్? నేను చాలా కాకుల గురించి విన్నాను కానీ జానీ కాకు గురించి ఎప్పుడేం లేదని. సరే జానీ కాకు మనకి ఎవరికంటే నేను జానీ కాకులా ఉండాలి. ఒక ఆయన పొలంలో వెళ్తా కాకు వచ్చి ఎప్పుడు పాడు చేస్తుందని కాకిని కట్టేశాడండి, ఒక పక్కన తాడు కట్టేశాడు, కాకి పెట్టి అక్కడ పెట్టాడు, కట్టేసి పెట్టాడు అక్కడ. ఇది వెళ్ళిపోయే వాళ్ళు ఇంకా జాలిగా చూస్తుందంట. ఏమయ్యా అంటే అరే అక్కడున్న రైతు నన్ను కట్టేశాడు రా, నన్ను రైతు కట్టేశాడు రా, రైతు పైనుండి కాకులు వెళ్తాను. ఓ బ్రదరు ఏంటి పరిస్థితి అని, బుధవారం పూట ఆదివారం పూట వాక్యంలో ఏంటి బ్రదరు నీ పరిస్థితి అని అంటే కట్టేశాడు. ఎవరు? ఏ రైతు? కిందన్న రైతు కట్టేశాడు, టీవీ కట్టేశాడు. దాన్ని మీరు గమనించండి, మీలో ఏ బలహీనత ఉన్నదో నేను చెప్పిన ఉదాహరణలు ఉండకపోవచ్చు, కానీ నీలో ఉన్న బలహీనత ముక్కు సూటిగా నీకు తెలుసు అదేంటో, నీ గుండెలో తెలుసా బలహీనత ఏంటో. దేవుడు నీతో మాట్లాడుతాడు, నువ్వు నమ్మితే ఒకసారి విడిపించుకో వాటిలో నుండి. ఎప్పుడైతే ఇలా కట్టంగానే చూసి అడుగుతున్నదంటే నన్ను విడిపించండి, కట్టేశాడు. రోడ్డు మీద వెళ్తా ఎవరికో జాలి పుట్టింది. ఎవరయ్యా అంటే పరిశుద్ధాత్ముడు ఎక్కడుంటాడు, మన మధ్యలోనే సంచరిస్తూ ఉంటాడండి ఆయన. కారణం ఎందుకంటే ఒక్కొక్క ఆరాధన ఒక్కొక్కరు విడుదల పొందుతూ ఉంటారండి. అయితే ఇంకో విషయం కూడా చెప్పాలి, కొంతమంది మీద 100 సంఖ్యలు ఉంటాయి, కొంతమంది మీద 10 సంఖ్యలు ఉంటాయి, కొంతమందికి ఒకే సంఖ్యలో ఉంటుంది. కానీ అబ్రాహాము సంతానానికి ఏ సంఖ్యలో ఉండవండి. కారణం ఒక్కొక్కరికి 10 బలహీనతలు, ఒక్కొక్కరికి ఒకటే బలహీనత. కానీ అబ్రాహాము సంతానం అయితే ఏ బలహీనత నీలో ఉండాల్సిన అవసరమే లేదు. అది ప్రభువా విడిపించాయా, దీని నుండి విడిపించాయా. నేను ఎక్కడ ఉన్నానంటే ఆ సియోనికి చెందిన వాడిని కనుక సియోను లెమ్ము విదిలించుకోను, దులుపుకోని చుట్టూ ఉన్నదాన్ని. ఎప్పుడైతే జానీ కాకి వెళ్ళిపోతూ అన్ని రకాల మెసేజ్లు అన్ని యూట్యూబ్లో వర్తమానాలు పైగా ఇది కాకుండా డబల్ ఇంకోటి ఏమంటే ఇంట్లో ఉండి కూడా ఆదివారం పొద్దున వాక్యం వినకపోతే పాస్టర్ గారు మళ్ళీ వచ్చి ఏమడుగుతారు, ఈరోజు ఉదయం వాక్యం విన్నారా? ఒకసారి ఇలాగ సండే స్కూల్లో అడిగాను ఏమంటే వాక్యం అంతా నేను కొన్ని చెప్తే మీకు బాధ అనిపిస్తుంది అండి. వాక్యం అంతా విన్నట్టు అసలు నాకు తెలియదు ఆ వ్యక్తి ఏం చేశాడు. సండే స్కూల్లో పిలిచిన తర్వాత పొద్దున్న మీరు ఎవరు చర్చిలో వాక్యం ఏం చెప్పారు చెప్పండి అని అనగానే టకటకటక చెప్పేశాడు వాక్యం అంతా. అంటే 3 పండ్లు టకటకటక చెప్పాడు. చెప్పి అందరికి మీరు క్లాప్స్ కొట్టున్నాను కూర్చుండిపోయాడు. తర్వాత పక్కన వాళ్ళు చెప్పారు, ఆ చెప్పినాడు వాక్యం జరిగేటప్పుడు నిద్రపోయాడండి. అంటే వాక్యం చెప్పినప్పుడు నిద్రపోయినాడు ఇదట్టు తెలిసింది అబ్బా ఈ వాక్యం. వాళ్ళ అమ్మగారు రాసిన బుక్లోది ఆరాధనకి సండే స్కూల్కి మధ్య టైంలో మొత్తం చదివేశాడు. ఏమయ్యా అంటే ఎవరు అడుగుతారు, ఈయన ఒక కాకి అనమాట. అంటే ఈయనకు ఒక జానీ కాకి అయిపోయాడు. ఈయన అడగంగా నేను చూసి క్లాప్స్ కొట్టండి అంటే ఏం క్లాప్స్ అన్నా బాబు నువ్వు అని రాసుకొచ్చాడన్న చదువు మెలుకున్నాడు చెప్పలేదు అక్కడ. మీరేమనుకోండి చెప్పనా, కొన్నిసార్లు ప్రార్థన చేస్తారు, ప్రభా నువ్వు నాతో మాట్లాడినందుకు వందనాలే. నేను కొన్నిసార్లు చూస్తాను దుర్గాపూర్లో వాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు నాంగర వాక్యం చెప్పేది చూసి వాళ్ళు నిద్రపోతుంటారు. ఇది ఏమో నాకు అర్థం కాలేదు. అర్థమైందా నేను చెప్పింది? సేవకులు వాక్యం చెప్పేటప్పుడు
వాళ్ళు ఊగిపోతూ ఉంటారు. నేను అక్కడే కూర్చుంటా కొన్నిసార్లు చూసి, వాళ్ళు మెలుకుంటే బాగుండు. ఇక్కడ అంటారు అమ్మా లేకండమ్మా, అమ్మా లేకండమ్మా. ఆ తర్వాత రోజు ప్రార్థనలో ప్రభువా నిన్నటి దినాన మాతో ఎంతో అద్భుతంగా మాట్లాడావయ్యా. నా ఎక్స్ప్రెషన్ మీకు చెప్పలేనమాట. నా అద్భుతంగా మాట్లాడావా, నేను నిద్రపోవడం నేను చూశాను నిన్న. కానీ గమనించండి, నువ్వు ఒక స్వేచ్ఛ జీవి అయితే ఎంత జెన్యూన్గా ఉండాలో అంత జెన్యూన్గా ఉంటావు నువ్వు. యెరూషలేము ఇప్పుడేమన్నా సియోను. కానీ జానికాకిని సరే వెళ్ళేవాళ్ళు ఎవరో వచ్చి విడిపించి ఆ రైతు ఎలాంటి వాడు ఇట్లా చేస్తాడు, ఎప్పుడు చూసినా అంతే. ఒక విశ్వాసం వదిలేస్తే ఇంకో విశ్వాసం పట్టుకుంటాడు ఏదైనా సరే అని చెప్పి. మీకు విషయం తెలుసా, చర్చిలో ఒకళ్ళు విడుదల పొందితే ఇంకోళ్ళు బానిసత్వంలోకి వెళ్తారు. ఒకళ్ళు చేతులెత్తి అడుగుతుంటారు, ప్రభువా ఈ నామకార్థమైన భక్తి నుండి విడిపించయ్యా. అదొక స్పిరిట్. ఆ స్పిరిట్ నుండి ఎప్పుడైతే బయటకు వస్తారో ఇంకోళ్ళు ఉంటారు ఏ చెప్పేవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారండి. కానీ ఇప్పుడు అర్థం కాదు దీని వాల్యూ. తీర్పు పడేటప్పుడు అర్థమవుతుంది దాని వాల్యూ. ఎందుకంటే సంసోనికి ఎంతకాలం అలా తల్లిదండ్రులు చెప్పారు తెలుసా అండి. కొన్ని పాయింట్లు ఉన్నాయి, నేను టచ్ చేసుకుంటూ వెళ్తే టైం సరిపోదు. కానీ కొన్నిసార్లు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు అనుకున్నాను ఏమనంటే, మా ఇంట్లో వాళ్ళు మామూలు స్ట్రిక్ట్గా పెంచలేదండి. నేను ఇప్పుడు పిల్లల్ని చూసి అనుకుంటా, వీళ్ళ కానీ మా ఇంట్లో పెట్టుకుంటే ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు అని. నో టీవీ, నో ఎంటర్టైన్మెంట్లు లేవు, టీవీ లేవు, ఎప్పుడు సీరియస్ స్ట్రిక్ట్. అంతా పదాటలే మా ఇంట్లో. లోపలికి వస్తే పదాటలు, బయటికి వెళ్ళాలంటే పదాటలు. ఒకళ్ళు సైకిల్ దొక్కిన సందాట వెళ్ళకూడదు. చూసి అనుకున్నాను పగోడకు కూడా ఇటువంటి ఇల్లు ఉండకూడదురా బాబు అని. కానీ అప్పుడు అనుకున్నాను ఇలాంటి ఇల్లు ఎవరికి ఉండకూడదు. కారణం ఏంటంటే నా హృదయంలో నేను ఒక బందీనని అర్థమైంది అప్పుడు. నేను అప్పుడు అనుకున్నా ఒక బందీనని. ప్రభువా నేను ఎప్పుడైతే పెద్దోడిని అవుతానో వీళ్ళు నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఎంత నన్ను టార్చర్ పెట్టారు కనుక, నేను మా పెద్ద వాళ్ళ ఇంట్లో టీవీకి వెళ్ళినప్పుడు అలా కొడుతున్నారు వీళ్ళు కనుక, నేను జాబ్ చేసినప్పుడు పెద్ద టీవీ కొంటా. ఎవరేం చేస్తారు నన్ను? వీళ్ళు ఏ బైక్ వద్దంటున్నారో వెనకాల ఇంత టైర్ లెగ్స్ ఉంటుంది కదా అదే కొంట. ఇవన్నీ నా ఫీలింగ్స్. ఇవన్నీ ఏం చేస్తారు వీళ్ళు? ఈ అమ్మని వద్దంటారు చూడు, అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఏం చేస్తారు నన్ను? కారణం ఏంటి, చిన్నప్పుడు నేను ఒక బందీని, నాకు స్వేచ్ఛ కావాలి. కానీ దేవుడు అనుకున్నాడు, సర్లే నాయన నీకు ఏది స్వేచ్ఛ అర్థం కావట్లేదు అని చెప్పి ఎప్పుడైతే పాపంలోకి దేవుడు కొన్నిసార్లు పరిస్థితులు బట్టి అలా అనుమతించిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైనది, ప్రభువా స్వేచ్ఛ అంటే ఇది కాదు, అదే స్వేచ్ఛ. ఇక్కడున్న పిల్లలు ఈరోజు అనేక మంది మీ ఇంట్లో పుట్టినందుకు బాధపడే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. మీ ఇంట్లో నువ్వు మదర్గా ఉన్నందుకు బాధపడే వాళ్ళు ఉంటారు తెలుసా. నువ్వు ఫాదర్గా ఉన్నందుకు ఏడ్చే వాళ్ళు ఉంటారు తెలుసా. మా ఇంట్లో పక్కన వాళ్ళు పబ్జీ గేమ్ ఆడినెత్తాడు, మా ఇంట్లో వాళ్ళు ఉన్నారా అని. కానీ ఒకరోజు తెలుస్తుంది ఇదే నిజమైన స్వాతంత్రం అనేది వాళ్ళకి అర్థమవుతుంది. ఒకప్పుడైతే నేను బానిసత్వం అనుకున్నా, కానీ ఎప్పుడైతే దేవుడు నన్ను తాకిన తర్వాత ఇప్పుడు నాకు అది బానిసత్వంలా లేదండి. ఇప్పుడు సేవకులు ఇంకో విషయం తెలుసా, కొంతమంది పాస్టర్ గారిని బట్టి కూడా అనుకుంటారు, మా ఇంట్లో వాళ్ళు వచ్చి ఈ చర్చిలో పెట్టారా బాబు నన్ను తీసుకొచ్చారు. అంటే వచ్చేస్తే వార్నింగ్లు, అంటే వార్నింగ్లు వచ్చేస్తాయి. కానీ నువ్వు గమనించు, ఇవి నేను బందీలుగా చేయట్లా, నీ ఆత్మగాని వెలిగించబడితే నేను స్వతంత్రుడిగా చేస్తున్నావు. ఇవి ఏ దెయ్యం నిన్ను తాకనంత ఎత్తైన స్థితిలోనికి వెళ్ళడానికే దేవుడు వర్తమానం నుంచి దేవుడు పంపించాడండి. యెషయాలో ఉన్న అదే పరిశుద్ధాత్ముడు ఈ చివరి కాలంలో వర్తమానికుల్లోనికి వచ్చి వధువుని స్వతంత్రులుగా దేవుడు చేస్తున్నాడు. ఆయన ఏ శత్రువుని మీద చేయకూడదని ప్రతి విషయంలో ఒక స్వేచ్ఛాపరుడివి. ఎంతమంది ఇష్టపడుతున్నారు స్వేచ్ఛని? ప్రభువా నేను ప్రార్థించడానికి మోకాళ్ళు వేస్తే ఇంతటి ముందు అనుభవాలు ఎలా ఉన్నావు అంత లోతులోనికి వెళ్ళేంత వరకు ఏ చిన్నది నన్ను కలవరపరచకూడదు. ఒకవేళ నన్ను కలవరపరిచి నేను ఆగిపోతే బందీనని అర్థం. కానీ ఏది నన్ను కలవరపరచకూడదు. మీరు గమనించండి, నేను కొన్ని ఏంటంటే అసలు సాక్ష్యాలు, వాళ్ళు పొద్దున్న 6ంటికి వెళ్ళి రాత్రి 6 వరకు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లేసి అనుకున్నారంట, అరే ఇప్పుడేగా ప్రార్థనలో కూర్చున్నాం అనుకున్నా. మనం 6ంటికి కూర్చొని 6:05కి లేచి ఏంటి ఇంకా 6-8 అయింది అనుకున్నా, 5 నిమిషాలు అవ్వదు. నువ్వు దేనికో బానిసవి, కానీ నువ్వు స్వతంత్రుడు అవుతావు చూడు, నీలో పట్టజాలనంత ఆనందం వస్తుంది ఆ రోజున. ఈ జానికాకిని ఎవరో చూసి అనుకున్నాడంటే ఇది పాప మళ్ళీ ఏడుస్తుంది బాధపడుతుందని చెప్పి సరే వచ్చి అది అవన్నీ తీసేసాడు, తాడు మొత్తం తీసేసి వెళ్ళిపోయాడు. ఎగిరి వెళ్ళిపోను. కొంచెం ముందుకు వచ్చింది, ఇది అలవాటు పడిపోయింది. దేనికి? కాలు ఇలా వంకర పెట్టడానికి అలవాటు పడిపోయింది, సీరియల్ అలా చూడడానికి అలవాటు పడిపోయింది, ఏదో ఆచారానికి దేనికి అలవాటు పడిపోయింది. అది కాలు దాన్ని తీసేశారు, ఆల్రెడీ కట్టు లేదు, తీసేశారు. అక్కడ పైనుండి బ్రదర్స్ అందరూ వస్తున్నారండి, వచ్చే బ్రదర్ అని నన్ను రైతు కట్టేశాడు. రైతు కట్టడం కాదు, రైతు కట్టడం వచ్చాడు, తీసేసి ఆ తాడు తీసి వెళ్ళిపోయాడు కదా. నేను వెళ్ళలేను నువ్వు వెళ్ళలేవని నీకు తాడు లేదు కదా అక్కడ, నువ్వు లేకవేంటంటే నేను వెళ్ళలేను. నా ఎంక చూపు ఒకసారి నీ తాడెంక చూడు, ఒకసారి నీ తాడెంక నువ్వు చూడు. రోజున
నువ్వెందుకు బానిసగా ఉండాలి దేనికైనా? నువ్వు దేనికి బానిసగా ఉండాల్సిన అవసరం లేదండి. విడిపించడానికి ఆయనే దిగొచ్చాడు కనుక ప్రతి బానిసత్వం ఆయన విడిపించాడు. ఆయన నీ శరీరం బానిసత్వం కింద ఉండాల్సిన అవసరం లేదు, నీ ఆత్మ బానిసత్వం కింద ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు నీ జీవితంలో ఒక్క క్షణం కూడా సాతాన్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రతి క్షణం ఎవరు మన వల్ల మహిమ తెచ్చుకోవాలంటే, నా భుజాలు బరువుతో లేవు, నా భుజాలు ఖాళీగా ఉన్నాయి. ఏ అంటే నా భారం అంతా నేను ఈరోజు ఐగుప్తు యొక్క కాడి కింద లేని కారణం ఏంటంటే ఐగుప్తు కాడి కింద నుండి ఆయన నన్ను విడిపించాడు కనుక. ఎంతమంది ఇష్టపడుతున్నారు స్వాతంత్రాన్ని? నేను ఒకటి ఇష్టపడతాను. నేను స్వతంత్రుడిగా ఉండాలి, నా భార్య స్వతంత్రాలుగా ఉండాలి, నా బిడ్డ స్వతంత్రుడిగా ఉండాలి, నేను ఉండే ఆరాధన స్థలం స్వతంత్రంగా ఉండాలి. ఏ దేవుని శక్తిని ఆపే ఏ విధమైన సంఖ్యలో మన మధ్యలోనికి రాకూడదండి. దేవుడి శక్తి ఎలా కదలాడాలి తెలుసా? మనం ఏకంగా చేరినప్పుడు ప్రవాహంగా కుమ్మరించబడే కాలంలో మనం ఉన్నాం. పొద్దునుండి ప్రభురా ప్రభురా, అసలు నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మలో నడుస్తావో నువ్వు కూర్చోగానే దేవుని యొక్క సన్నిధిని తాకడం ప్రారంభిస్తుంది. నువ్వు బానిసవు కాదు కదా. ఎంతమంది ఇష్టపడుతున్నారండి? కారణం నీ బానిసత్వం నీకు అర్థం అవ్వాలి. నువ్వు అలా ఎంజాయ్ చేస్తున్నావు అనుకో, నీ బానిసత్వాన్ని ఎవరు విడిపించలేరు. ఒకసారి ఒక 2 రిఫరెన్స్లు చదువు క్లోజ్ చేద్దామండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది. ఏ ఆత్మ మన మీద లేదని చెప్తున్నాడండి పౌలు? దాస్యపు ఆత్మ దేవుడికి ఇవ్వాల, ఫ్రీగా ఉండే ఆత్మను దేవుడికి ఇచ్చాడు. మీకు ఎలా ఉన్నదో తెలియదు కానీ నాకు ఈ మాట వినగానే ఎగిరిగా అంకితేసినట్టు అనిపించింది. ఇన్ని కోట్ల మంది దాసత్వంలో బతుకుతుంటే ప్రభువా నేను స్వతంత్రుడిని అని తెలుసుకోవడం ఎలా ఉన్నదో ప్రభువా. నా కాళ్ళకి సంఖ్యలు లేవు, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆయన చెప్తాడు ఆయన. నా చేతికి సంఖ్యలు లేవు, ఏం చేయాలో ఆయన చెప్తాడు ఆయన. నా నోటికి సంఖ్యలు లేవు, ఏం మాట్లాడాలో ఆయన చెప్తాడు ఆయన. నా కంటికి సంఖ్యలు లేవు, ఏది అపవిత్రం ఉన్న దేవుడు నా కళ్ళని తిప్పుతాడు ఆయన. నా శరీరం అంతా ఆయన ఖైదీగా నేను మార్చుకున్నాను కనుక. ఎవరైనా ఆయనకి ఖైదీలుగా మారే వాళ్ళు ఉన్నారా? నువ్వు శత్రువుకి ఖైదీగా వద్దు, కానీ దేవుడికి ఖైదీగా మారు. ప్రతి బానిసత్వాన్ని నువ్వు జయించవచ్చు. ఏ అయ్యా ఎందుకని నువ్వు బానిసత్వంలో బయటికి రావాలి? కారణం చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 21వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యంలో నుండి విడిపింపబడి. ఈ సృష్టి మొత్తం విడిపించబడుతుందని ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేను గుణదల ఉదయకాల ప్రార్థనప్పుడు గుణదల వైపు నుండి వెళ్ళేటప్పుడు దూరం నుండి గుణదల కొండను చూడంగా అనిపిస్తుంది, ఫీలింగ్ వస్తుంది హార్ట్లో. ఏమయ్యా అంటే అసలు కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే భూమి మీద, ఇదే గుణదల ప్రాంతంలో ఒకవేళ ఇది దేవుడు మొత్తం కాల్ చేసిన తర్వాత, దేవుడు మొత్తం కడిగేసిన తర్వాత ఇలా నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మీరు ఇమాజిన్ చేస్తారో చేయరు, నేను ఊహిస్తా. దేవుడి భూమి మొత్తాన్ని ఆయన విడిపించిన తర్వాత అసలు ఎంత అద్భుతం మనం తెలుసుకోవడం. నేనే ఆ రోజు ఉంటాను, నేను భూమి మీద విమోచించబడిన స్థలం మీద విమోచింపబడిన వాడిగా నేను నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అసలు అది నీ హార్ట్ని తాకితే ఎలా ఉంటుందంటే, ఒకరోజు నువ్వున్న ఊయూరులోనే, మీరున్న గోశాలో, మీరున్న ఏ శాలైనా సరే, ఒకవేళ అక్కడ మీరు కూర్చొని ఆలోచించండి ఏమనంటే, ఈరోజు హాస్పిటల్లో తిప్పి అడి తిప్పి ఇడి తిప్పి, కానీ నీ శరీరం బానిసత్వం కిందే ఉంది. ఈరోజు ప్రభువా నీకు వందనాలు అంటావు, రేపు పొద్దున బీపీ పెరిగిపోద్ది, ఎల్లుండి షుగర్ పెరిగిపోద్ది. ఇది బానిసత్వం కింద ఉంది. కానీ నీ శరీరం కూడా నీ ఆత్మ బానిసత్వం నుండి విడిపించబడితే నీ శరీరం బానిసత్వం నుండి విడిపించబడితే ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఆత్మని దేవుడికి అప్పగించు, శరీరాన్ని మార్చే పని ఆయనది. అప్పుడు నువ్వు ఉన్న స్థలంలో కూర్చొని ఆలోచించి, ఈ స్థలంలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత నేను విమోచించబడిన వాడిగా ఈ ప్రకృతిలో నేను అలా నడుస్తూ ఉంటే, అని చాలామంది అంటారు కదా, కారం ఏదంటే నెయ్యి వేసుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని పప్పు తింటుంటే దాంట్లో అప్పడం వేసుకొని టమాటా పచ్చడి, బాబా నాకు అది అలా అనిపించదు. ఎందుకంటే నేను కడుపుకు దాసుని కాదు కదా. ఇదే ప్లేస్లో మళ్ళీ ఇలా తిరిగి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే ప్రభువా, ఈ విషయం ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు అంటే మీ గురించి మీకు తెలియాలండి.
మీకు ఆ ఫీలింగ్ ఉండాలి. అంటే వెనకే పట్ల అట్లా చాలామంది తెలియదు, కానీ ఒకరోజు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత బాక్స్లో పెడతారు, అక్కడ పెడతారు. ఖాళీ తెలియదు ఏమనంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే కట్ట మీద దేవుడు అనుమతిస్తే ఒక మహిమకరమైన దేహంతో నేను ఇలా నడుచుకుంటే లేదు. అప్పుడు కొంతమంది నన్ను ఎక్కిరించిన వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? షట్ మళ్ళీ మొత్తం దుమ్ము ఇప్పుడు కుదిరితే చిత్తు చిందవద్దు కొట్టేస్తాడండి ఎవరు? అపవాది బ్యాగ్తో దాంతో. కానీ ఆ రోజు ఎక్కడ ఉంటాడు తెలుసు వాడు? కానీ నువ్వెక్కడ ఉంటావు తెలుసా? అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే వాక్యం ఏదో మాటలు కాదండి. ఈరోజు మీ ముందున్నా, కానీ ఒకరోజు మళ్ళా ఉంటాయి ఈ భూమి మీద. ఇది నా చివరి ట్రిప్ కాదు భూమికి మీదకి. మళ్ళా దేవుడు విమోచించబడిన భూమి మీద విమోచింపబడిన వాడుగానే నడిచే క్షణాలు ఉన్నాడు. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? ఇక నేను వాక్యాన్ని ముగిస్తున్నానండి. సరే, షేక్ యువర్ సెల్ఫ్. యెషయా చెప్పాడు, దయచేసి మిమ్మల్ని మీరు విదిలించుకోండి. ఇక్కడికి మనం ఎవ్వరం యాక్టింగ్ చేయడానికి రాలా, ఇంకోళ్ళని నమ్మించడానికి రాలా. నీలో ఏ బలహీనత ఉందో ఈ సమయం అవుతూ కొద్ది సమయం నువ్వు లేచిన తర్వాత నన్ను ఒప్పించుకో, నన్ను నమ్మించుకో. నేనంతా బాగానే ఉన్నా, నిన్ను నమ్మిస్తే నీకేం రాదు, నాకేం రాదు. కానీ నువ్వు దేవుడి పాదాల దగ్గర నిలబడినప్పుడు నీ హృదయపూర్వకంగా నువ్వు స్వేచ్ఛాజీవిగా ఉండాలంటే ఏ బలహీనతైనా నీకు తెలుస్తుంది. నీలో ఉన్న బలహీనత, ప్రభువా నేను జానీ కాకిగా ఉండకూడదు, విడుదల కంప్లీట్ అయిపోయింది, నేను ఇప్పుడు ఒక స్వతంత్రుడిగా ఉండాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? దయచేసి లేచి నిలబడదామంటే.